జ్ఞాన పరిమళాలు ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. గత 5 రోజుల నుంచి మనం ఎంతో అద్భుతంగా చేసుకుంటున్నాం. ఈ రోజు 6వ రోజును చేరుకున్నాం. ఈ రోజు మనకి వారి జ్ఞాన పరిమళాలు అందించడానికి వచ్చారు అజయ్ బాబు గారు హైదరాబాద్ నుంచి. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నప్పటికీ వారి యొక్క తృష్ణతో ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఆ పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచాలని రామ్తా విజ్డమ్ కానివ్వండి, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి అని కానివ్వండి, ప్రతి ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఉంటూ ఎంతో అనుభవ జ్ఞానాన్ని పొందుతూ ఆ పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. మరి ఈ రోజు అలాంటి మాస్టర్ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుందాం. వెల్కమ్ సార్ అజయ్ గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ ప్లీజ్ కంటిన్యూ సార్. ఇంకా థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. నా పేరు అజయ్ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో గత 3 ఇయర్స్ నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. 1 ఇయర్ నుంచి రామ్త విజ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో దానిలో భాగంగానే ప్రతిసారి మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. సో తులసిదాన బుక్లో ఒక దళం ధ్యానం అయితే ఇంకో దళం వచ్చి నీ వాస్తవాన్ని సృష్టికర్త. అదే మన పిఎస్ఎం లోగోలో ఉంది కదా, లైట్ రూపంలో ఉంటుంది కదా. సో అప్పో దీపభవ, ఈ అపోదిపభవనే ఇంగ్లీష్లో యూ క్రియేట్ యువర్ రియల్, ఈ వాస్తవాన్ని సృష్టించు. దానిలో భాగంగా ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే హెల్త్, రేడియంట్ హెల్త్. హెల్త్ని మనం ఏ విధంగా మెరుగుపరచుకోవచ్చు, లేకపోతే ఆరోగ్యంగా, పూర్తి ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఎలా ఉండవచ్చు అనే అంశం మీద ఈరోజు మేము ఒక క్లాస్ చెప్తాం. సో దానికన్నా మీకు ముందు తెలియాల్సిన అంశం ఏంటంటే మనలో 7 ప్రజ్ఞాతలు ఉన్నాయి. మనలో ఎన్ని ఉన్నాయి? 7 ప్రజ్ఞాతలాలు ఉన్నాయి. మనలో 7 చైతన్యాలు ఉన్నాయి. మనలో 7 రకాల ఆలోచన విధానాలు ఉన్నాయి. మనలో 7 రకాల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సో రోజులో కొంచెం బాగా ఎక్కడ ఉంటాం, కొంచెం బాగా ఎక్కడ ఉంటాం, కొంచెం బాగా ఎక్కడ ఉంటాం అంటే, బట్ ఏడులో మనం రోజు అటు ఇటు మారుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూట్లో ఎలాగైతే సరిగమ పద్ధతి ఎలాగైతే ఉంటాయో అన్నిటిని ఉపయోగిస్తేనే మనకి స్వరం వస్తుంది, శబ్దం వస్తుంది. అలాగే రోజంతా మనం ఒకదాని మీద ఉంటామంటే ఉన్నాం, అప్పుడప్పుడు మారుతూ ఉంటాం. బట్ రోజంతా ఎక్కువసేపు దేని మీద ఉంటున్నాం, ఏ ఆలోచన విధానంతో ఉంటున్నాం, ఏ ఎమోషన్తో ఉంటున్నాం, అది మన రియాలిటీ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ యూ క్రియేటివ్ రియాలిటీలో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఆలోచన ప్లస్ మీ భావోద్వేగం ఆర్ ఎమోషన్. ఎమోషన్ అంటే ఎనర్జీ ఎమోషన్ మధ్యలో ఒకటి ఉంది, అదే ఆలోచించే విధానం. ఆలోచనకి ఆ భావోద్వేగం మధ్యలో ఒకటి ఉంది, అదే ఆలోచించే విధానం. ఆ ఆలోచించే విధానాన్ని మన ఇంగ్లీష్లో పర్సెప్షన్ ఆర్ దృక్పథం ఆర్ యాటిట్యూడ్ ఆర్ మైండ్ ఏదో అనొచ్చు. సో ఒక ఆలోచనని ఆర్ ఇంటెలెక్ట్ ఒక ఆలోచనని నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు అనే దాన్ని బట్టి ఆ ఎమోషన్ రిలీజ్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐస్ క్రీమ్ చూశాను, రోడ్డు మీద వెళ్తాను ఐస్ క్రీమ్. ఏ అనే వ్యక్తి చూశాడు, బి అనే వ్యక్తి చూశాడు. ఏ అనేవాడు చూడగానే ఎంత బాగుందో, తింటే ఎంత బాగుంటుంది అనే ఆలోచనతో దాన్ని తిన్నాడు, బాగుంటుంది అని. రెండోవాడు బి అనేవాడు సేమ్ ఐస్ క్రీమ్ని చిన్నప్పటి నుంచి ఏం చేయబడిందంటే తింటే ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుంది, లేకపోతే తింటే టాన్సిల్స్ వస్తాయి, ఆరోగ్యానికి మంచిది కాదు అని ఫీడ్ చేయబడింది. అప్పుడు ఏం చెప్తాడు, తింటున్నాడు, తిన్నా కానీ అయిష్టంగా లేకపోతే ఈ నమ్మకంతో తిన్నాడు. తినాలనిపించింది, కంట్రోల్ చేసుకోవాలి, తినేసాడు. బట్ ఏ నమ్మకంతో తిన్నాడు? జలుబు వస్తుంది చిన్నప్పటి నుంచి చెప్పారు, ఆ నమ్మకంతో తిన్నాడు. సో ఇద్దరు ఐస్ క్రీమ్ తిన్నారు, ఇద్దరు రిజల్ట్ ఒకలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ విధమైన ఆలోచనతో తిన్నారు అనే దాన్ని బట్టి, వాళ్ళ ఇంటెంట్ బట్టి, వాళ్ళ ఆలోచన విధానం బట్టి, వాళ్ళ ఉద్దేశం బట్టి ఆ ఎమోషన్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వాడికి తిన్నా ఏం కాదు, ఇద్దరు అన్నదమ్ములు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డిఎన్ఏ ఉంది, సేమ్ అన్నదమ్ములు అనుకోండి. సో ఏ అనేవాడు అన్న, బి అనేవాడు తమ్ముడు, టి అనేవాడు తమ్ముడు అనుకో. సో ఏ అనేవాడు దాని ఉద్దేశం బాగుంది, ఆరోగ్యంగా ఇష్టంగా తిన్నాడు. బి అనేవాడు, టి అనేవాడు నాకు జలుబు వస్తుంది ఉద్దేశంతో తిన్నాడు. సో ఆబ్వియస్లీ టీ అనేవాడికి జలుబు వస్తుంది. ఇద్దరు సేమ్ డి అని ఒకే పేరెంట్స్కి పెట్టారు, ఇద్దరు ఒకే స్కూల్కి వెళ్ళారు, ఒకే చదువుకున్నారు. బట్ ఏ అనేవాడికి నార్మల్గా ఉన్నట్టు టీ అనేవాడు జలుబు ఎందుకు వచ్చిందంటే వాడి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది సరి చూసుకోవాలి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒక ఆలోచన అందరికీ సేమ్ ఆలోచన ఉన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజల్ట్ ఇస్తాం.
అది దేని బట్టి మారుద్ది అంటే వాళ్ళ మైండ్ బట్టి, మైండ్ సెట్ అంటారు. అంటే దృక్పథం, ఆలోచించే విధానం బట్టి, ఆ ఆలోచన విధానం బట్టి ఆ ఆలోచన ఏ విధంగా ఎమోషనల్గా మారుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ విధంగా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మన శరీరం మెయిన్గా 1, 2, 3 తలాలతో చేయబడింది. దీన్నే విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీ, హెర్ట్జియన్ ఆర్ ఫిజికల్ బాడీ మనోమయ కోశం. రెండు, దీన్ని ఎమోషనల్ బాడీ అంటే మెంటల్, దీన్ని మనం ఇంకేం చెప్పొచ్చు అంటే దీనికి ఆస్ట్రల్ బాడీ అంటాం. అది ఎమోషనల్ బాడీ, భావోద్వేగ శరీరం అనుకోండి, భావోద్వేగ శరీరం. మూడోది మెంటల్ బాడీ ఆర్ ఇంటలెక్చువల్ బాడీ ఆర్ మనోమయ కోశం. ఓకే, మనోమయ కోశం. సో ఈ 3, 2, 1తో ఏ పదార్థమే తయారు. ముందు ఆలోచన వస్తుంది, ఆలోచన ఏదో కాంతిగా మారుతుంది, కాంతి విద్యుదయస్కాంత శక్తిగా మారుతుంది, అది పదార్థంగా మారుతుంది. ఇది ఆటం. అయితే మంది ఏ బాడీ అయినా ఏ పదార్థం అయినా, సో ఫస్ట్ ఆలోచన వస్తుంది, ఆలోచన కాంతిగా మారి, కాంతి విద్యుదయస్కాంత శక్తిగా మారి, అది పదార్థం. అయితే మీ ఇక్కడ మీ శరీరంలో, మీ శరీరం యొక్క భాష ఏంటి? హార్మోన్. మీ శరీరం అర్థం చేసుకున్న భాష హార్మోన్. ఈ హార్మోన్కి కారణం ఏంటి? మీ భావోద్వేగం. ఈ భావోద్వేగానికి కారణం ఏంటి? ఆలోచించే విధానం. అంటే ఆలోచించే విధానం బట్టి భావోద్వేగం ఉంది. భావోద్వేగం, ఎమోషన్ అనేది ఆ పర్టికులర్ గ్లాండ్ రిలీజ్ చేసింది. ఆ గ్లాండ్ అంటే హార్మోన్. హార్మోన్ ఏమంటుంది? మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆకలి అవుతుంది, ఎలా తెలిసింది? పొట్ట నుంచి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది. ఆ సిగ్నల్ వెళ్ళి బ్రెయిన్ ఏం చేసింది మనకి ఆహారాన్ని లేకపోతే ఆకలిని కలిగించే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆకలి వేస్తుంది అనే విషయం. సో ఈ విధంగా శరీరం భాష హార్మోన్స్ అయితే, ఎమోషనల్ బాడీ భాష ఎమోషన్స్ అయితే, ఈ మెంటల్ బాడీ ఆర్ మన ఇంట్యూషనల్ బాడీ, ఇంటలెక్చువల్ బాడీ అంటే మూడో శరీరాన్ని, దాని భాష వచ్చి ఆలోచించే విధానం, థాట్ ప్రాసెస్. థాట్ ప్రాసెస్, ఒక ఆలోచన ఏ విధంగా ప్రాసెస్ చేస్తాం బట్టి ఎమోషన్ ఉంటుంది, ఎమోషన్ బట్టి హార్మోన్ ఉంటుంది. సో ఈ శరీరం, ఈ ఫిజికల్ బాడీ ఆనుకొని మనకు ఒకటి ఉంటుంది, ఒక లేయర్ ఉంటుంది. దాన్ని మనం ఎనర్జీ బాడీ ఆర్ నాడీ బాడీ అంటాం. మనకి 2,72,000 నాడులు అని చెప్తారు. ఓకే. సో ఈ 2,72,000 నాడులు మన ఎమోషనల్ బాడీ, ఎనర్జీ బాడీలో ఉంటాయి. దీన్నే నాడీ శరీరం అంటారు. సో ఈ నాడీ శరీరంలో ఎలా అయితే ఎనర్జీ బాడీలో, ఇది మన శరీరం ఆనుకొని ఎనర్జీ ట్యూబ్స్ ఉంటాయి, ఆనుకొని ఉంటాయి, శరీరం ఆనుకొని ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెట్టు ఉంది, చెట్టు వేర్లు ఉన్నాయి, కాండం, కొమ్మలు, ఆకులు. సో దీనికి, ఈ చెట్టుకి కాల్షియం అనే ఒక మినరల్ తక్కువైంది. ఇప్పుడు మనం ఒక మనిషిగా మనం ఏం చేస్తామంటే చెట్టుకి ఎక్కడైతే తక్కువైందో నీళ్ళ రూపంలో లేకపోతే కాల్షియాన్ని మొదల్లో వేస్తాం. సో కొమ్మలకి వేస్తే ఏమవుతుంది? ఉపయోగం ఉందా? కొమ్మలకి కాండానికి వేస్తే ఉపయోగం ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉపయోగం ఉండదంటే ఆ వ్రేళ్ళ నుంచి ఈ కాల్షియం తీసుకొని మొక్కకు అందిస్తుంది. అంటే సమస్యకి కారణం ఎక్కడ అని కనుక్కొని ఆ కారణాన్ని కనుక మనం ఐడెంటిఫై చేస్తే ఆ విషయం పోతుంది. అంటే మనకు అర్థమైంది ఏంటంటే ఒకవేళ చెట్టు ఎండిపోయినా, చెట్టు ఆకులు ఏమన్నా పచ్చబడినా, లేకపోతే ఆ చెట్టుకి ఏదైనా సరిగ్గా దానికి పూత పూగిపోయినా, దానికి కారణం ఎక్కడో ఈ వేళ్ళలో నుంచి సరి అయిన మినరల్స్, సరి అయిన ఆహారం దానికి లభించట్లేదు అని మనకు అర్థమయ్యి ఆ వేళ్ళకి కావాల్సిన ఆ మందుని కానీ లేకపోతే ఆ రసాయనాన్ని కానీ మన వేళ్ళకి అందిస్తాం. అంటే ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకొని దానికి పరిష్కారం ఇస్తాం, అంతే తప్ప మనకి ఈ కొమ్మకెళ్ళి మనం స్ప్రే చేస్తే ఉపయోగం లేదు, ఈ కాండానికి వెళ్ళి కాలుష్యం మనం జల్లితే ఉపయోగం లేదు. ఆ కాలుష్యాన్ని వేళ మొదలయ్యాయి. అలాగే ఏ రోగమైన కారణం ఏంటంటే మన ఫిజికల్ బాడీకి వస్తుందంటే ఇట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ థాట్ ప్రాసెస్. మనం ఏ విధంగా మైండ్లో ఆలోచిస్తున్నాం అనే దాన్ని బట్టి మన ఎమోషన్ ఉంటుంది, ఎమోషన్ బట్టి హార్మోన్ ఉంటుంది, హార్మోన్ బట్టి ఈ ఫిజికల్ బాడీలో ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఈ ఫిజికల్ బాడీలో అనారోగ్యానికి కారణం మన ఆలోచించే విధానంలో ఈ పరిమిత ఆలోచన విధానం, ఏదైనా కావచ్చు, పరిమిత ఆలోచన విధానం, పరిమిత నమ్మకాలు, పరిమిత పరిమిత దృక్పథాలు. ఈ పరిమిత ఆలోచన విధానం వల్ల మన బాడీలో అనారోగ్యం వస్తుంది. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యం, రోగ్యం పక్కన పెడితే రోగం, ఆ ప్లస్ రోగం. రోగం అంటే డిసీజ్, సిక్. ఆరోగ్యం అంటే సిక్ లేకుండా ఉండటం, అనారోగ్యంగా ఉండకపోవడమే ఆరోగ్యం. అది దాని కథ. అయితే
ఈ ఆరోగ్యం లేకపోతే ఈ ఫిజికల్ బాడీలో మనకి మూడు రకాల ఆరోగ్యం చెప్తారు జనరల్గా. ఇది ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ అండ్ ఇంటలెక్చువల్ హెల్త్. ఈ మూడు బ్యాలెన్స్ ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా హెల్త్ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే మనం ఇంగ్లీష్ వైద్యం చెప్తున్నామో, ఏదైతే మనం హలోపతి అంటున్నామో, ఏదైతే మనం మెడిసిన్ తీసుకుంటున్నామో మన అపోలోకి వెళ్ళి, ఆ మెడిసిన్ మన ఫిజికల్ బాడీకి ఇస్తున్నాం. అసలైన రూట్ కాజ్ ఇవ్వట్లేదు. అసలైన రూట్ కాజ్ ఇవ్వట్లేదు. ఎమోషన్ ఆ థాట్ ప్రాసెస్ ఆలోచించే విధానం. సో ఇక మనం వెళ్ళి జ్వరం వచ్చింది, లేకపోతే కడుపులో మంట వచ్చింది, అల్సర్ వచ్చింది. అల్సర్ వస్తే ఏం చేస్తాం? దీనికి ఏదో మెడిసిన్ మెడిసిన్ తెప్పించుకుని మెడిసిన్ వాడుతున్నాం. ఈ ఫిజికల్ బాడీ మెడిసిన్ వాడుతున్నాం, అది మందు పనిచేస్తుంది, టెంపరీగా తగ్గిస్తుంది, మళ్ళీ 4 రోజులు అయితే మళ్ళీ మామూలు, మళ్ళీ మెడిసిన్ వేసుకుంటే మళ్ళీ తగ్గిస్తుంది. అలా అల్సర్ నుంచి క్యాన్సర్ మారేదాకా ఇలాగే చేస్తాం. సో ఈ ఇది ఒక వైద్యం, దీన్ని హలోపతి అంటారు. హలోపతి ఇంగ్లీష్ వైద్యం. సో ఈ ఫిజికల్ బాడీ ఆనుకొని ఇంకోటి ఉంది కదా మనకి, నాడీ వ్యవస్థ. సో ఏ గ్లాండ్ అయినా ఏ ఇదైనా రిలీజ్ అవ్వాలంటే మనకి నాడీ వ్యవస్థ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మీరు మంచి హీరో సినిమా చూసినప్పుడు మీ బాడీలోంచి ఒక కరెంట్ లా పాస్ అవుద్ది, ఆటోమేటిక్ మన రోమాలు నెక్కపరుచుకుంటాయి అంటాం. సో దానికి కారణం ఏంటి? మీ ఎనర్జీ, బాడీలో ఎనర్జీ ఫ్లో అవుతుంది. లేకపోతే మంచి స్పీచ్ ఉన్నా, మంచి మ్యూజిక్ విన్నా, లేకపోతే ఒక హై మూమెంట్ లో మీ బాడీ నుంచి ఒక కరెంట్ పాస్ అవుతున్న ఫీలింగ్ అవుతుంది, ఒక ఎనర్జీ పాస్ అవుతుంది. ఆ ఎనర్జీ దేని గురించి పాస్ అవుతుంది? ఫిజికల్ బాడీలో కాదు, ఫిజికల్ బాడీ ఆనుకొని ఉన్న, దాంతో కలిసిపోయి ఉన్న ఒక ఎనర్జీ బాడీ ఉంది. 2,72,000 నాడులు ఉన్నాయి, ఆ నాడుల్లోంచి ఎనర్జీ ఫ్లో అవుతుంది కాబట్టి మీకు ఆ భావన కలుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఫిజికల్ బాడీలో కాకుండా మనకు నాడీ వైద్యం ఒకటి ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న సూది లాంటివి ఉంటాయి. సో ఆక్యుపెంచర్ అంటారు, లేకపోతే ఏదంటారు, దాన్ని తీసుకొచ్చి అక్కడ నాడి దగ్గర గుచ్చుతూ ఉంటారు. అక్కడ ఎనర్జీ బ్లాక్స్ ఉంటే ఎనర్జీ క్లియర్ అయ్యి, ఎలాగైతే మనకి డ్రైనేజీలో బ్లాక్స్ ఉంటే ఎలాగైతే క్లీన్ చేస్తే డ్రైనేజ్ మొత్తం నీట్గా వెళ్తుందో, అలాగా ఎనర్జీ బ్లాక్స్లో ఎనర్జీ క్లీన్ చేస్తూ ఉంటే అక్కడ రోగం పోతుంది. మనకి మెడిటేషన్ ద్వారా ఏమొస్తుంది? ఎనర్జీ అనేది నాడీ 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 బాడీలోకి వస్తుంది. అంటే ఫిజికల్ బాడీ అనుకున్న ఆ నాడీ వ్యవస్థలోకి ఆ ఎనర్జీ రావడం వల్ల మనకి ఈ బ్లాక్స్ అనేవి అందుకే క్లియర్ అవుతున్నాయి, అందుకే ఆరోగ్యం వస్తుంది. అందుకే ప్రతిసారి ఏం చెప్పాడంటే, ధ్యానం సర్వరోగ నివారిణి, లేకపోతే సర్వ భోగకారిణి, లేకపోతే సత్యజ్ఞాన ప్రకాశిని అని చెప్తా ఉంటారు. సో ఆరోగ్యం ఎలా వస్తుందంటే, మీ ఫిజికల్ బాడీలో ఆనుకొని ఉన్న ఈ కలిసిపోయి ఉన్న ఈ ఎనర్జీ బాడీస్ ఎలా ఉంటాయి? ట్యూబ్స్ లాగా, చిన్న చిన్న ట్యూబ్స్ లాగా ఉంటాయి. సో ఈ ట్యూబ్స్ అన్ని ఒక చోట కలిసి అనుకో, దాన్ని చక్ర అంటాం. ఆ మూలాధార పొజిషన్లో కలిస్తే మూలాధార చక్ర, ఇక్కడ కలిస్తే ఆగ్నేయ చక్ర, అలా చక్రాస్ ఉంటాయి. చక్ర అంటే అక్కడ చక్రాలు ఏమి ఉండదు, బట్ అక్కడ నుంచి అనేక రకాల ప్లేసులకి అక్కడ ఎనర్జీ వెళ్తా ఉంటుంది. ఒక మనకి 4 రోడ్డు జంక్షన్ ఉంది అనుకోండి, అక్కడ నుంచి 4 రోడ్లు ఎలాగైతే విడిగా వెళ్ళిపోతాయో, ఈ చక్ర అనే పొజిషన్ దగ్గర నుంచి మనకి అనేక నాడులు వేరే ప్రాంతాలకి, వేరే చోట్లకి వెళ్తా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పొట్ట దగ్గర నుంచి బొడ్డు పైన స్వాదిష్టానం, పొద్దు కింద స్వాదిష్టానం అనుకోండి. ఆ స్వాదిష్టానం నుంచి అక్కడ కిడ్నీస్కి, లేకపోతే ప్రేగులకి అక్కడ నుంచి ఎనర్జీ వెళ్తా ఉంటుంది. సో మణిపూర చక్రం అనుకోండి, అక్కడ నుంచి మీకు ప్యాంక్రసిస్కి, లేకపోతే కాలేయానికి అక్కడ నుంచి ఎనర్జీ వెళ్తా ఉంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నాకు మీకు మెడిటేషన్ చేస్తుంటే కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఎక్కడికి వెళ్తుంది? కాస్మిక్ ఎనర్జీ అయితే మీ ఎనర్జీ ట్యూబ్స్లోకి వెళ్తుంది. ఎనర్జీ ట్యూబ్లోకి వెళ్ళి అక్కడ సరైన గ్లాండ్ రిలీజ్ అవుతుంది. ఆటోమేటిక్ మీ యొక్క మీ యొక్క అనారోగ్యం, లేకపోతే ఏదైతే డిసీజ్ ఉందో అది క్లియర్ అవుతుంది. సో ఇది ఒకటి సొల్యూషన్. ఒకటి హలోపతి, అది టెంపరీ. మెడిటేషన్ గుడ్. సో వస్తుంది. తర్వాత ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేస్తారు బాగానే ఉంది, మళ్ళీ తెల్లారే మళ్ళీ అలాంటి ఆలోచన విధానం చేశారనుకోండి, మళ్ళీ అలాంటి ఎమోషన్ గోత్రు అనుకోండి, మళ్ళీ బ్లాక్ వస్తుంది. మళ్ళీ మెడిటేషన్ చేస్తారు, అయినా బ్లాక్ వస్తుంది. మెడిటేషన్ చేస్తారు, అయినా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో పర్మనెంట్గా క్యూర్ అవ్వాలంటే ఏంటి? కొంతమంది ఆయుర్వేదం చేస్తారు. ఆయుర్వేదం అంటే ఒక ఆకుల రసాలు, వాటిలోంచి మనకి ఏమవుతుందంటే జనరల్గా ఈ అది కూడా ఈ ఫిజికల్ బాడీలో ఉన్న గ్లాన్స్ యాక్టివేట్ చేస్తుంది, లేకపోతే నాడీ వ్యవస్థకి వెళ్తుంది ఆయుర్వేదం కూడా. ఆయుర్వేదం అది మేబీ ఎమోషనల్ వరకు టచ్ అవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ వెళ్ళదు. ఆయుర్వేదం కూడా ఓన్లీ ఎమోషనల్ బాడీ దగ్గర, అంతకన్నా ఎక్కువ భావోద్వేగాలు కూడా పర్మనెంట్గా అవ్వదు. సో ఈ భావోద్వేగానికి కూడా కారణం అవుతున్న ఇంకోటి ఉంది, అదేంటంటే ఆలోచించే విధానం. ఈ ఆలోచించే విధానంలోకి చాలా మంది హిప్నాసిస్ చేస్తారు, లేకపోతే ఎన్ఎల్పి చేస్తారు, ఆ, లేకపోతే కొంతమంది న్యూరో సైన్స్ ఉపయోగించి చెప్తారు. కొంతమంది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చెప్పి ఉపయోగించి మీ అక్కడ థాట్ ప్రాసెస్ ఏంటి, మీ ఏ విధంగా బ్లాక్ ఏర్పడింది అక్కడ క్లియర్ చేస్తూ ఉంటారు, మూడో బాడీ, థర్డ్ బాడీలో. సో దీని మించి ఇంకా పైకి వెళ్ళలేరు హిప్నాసిస్ ద్వారా. ఓన్లీ మెడిటేషన్లో దీని మించి పైకి కూడా వెళ్ళొచ్చు. సెకండ్ బాడీకి వెళ్ళొచ్చు, అస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు, మూడో బాడీకి వెళ్ళొచ్చు, థర్డ్ విజన్ చూడొచ్చు, ఫోర్త్ బాడీ, ఫిఫ్త్ బాడీకి కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే, మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, ఆరోగ్యంలో పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే మీరు ఆలోచించే విధానంలో మార్పు తెచ్చుకోనంత వరకు మీ పర్మనెంట్ సొల్యూషన్ రాదు. ఈ ఆలోచించే విధానంలో మార్పు అంటే ఏమిటంటే అదే జ్ఞానము.
అందుకే ధ్యానము ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా ఆ బ్లాక్ లేకపోతే ఆ డిసీజ్ ఏదైతే మనం కర్మ అంటే పని, అది మంచి ఏదైనా చెడవచ్చు, అది పోతుంది. దీనికి కారణం సో ఏ అందుకే బుద్ధుడు ఏం చెప్పాడంటే సమాజం అంతా దుఃఖంగా ఉంది, ఆ దుఃఖానికి కారణం తృష్ణ, ఈ తృష్ణకు కారణం అవిద్య, అవిద్యనే అజ్ఞానం అని. ఎప్పుడైతే అజ్ఞానంతో ఉంటామో ఆ విషయం పట్ల మనకి జ్ఞానం లేదో మనకి దుఃఖానికి కారణం అవుతుంది. ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటామో అప్పుడు ఆ దుఃఖం అనేది పోతుంది, ఆనందంగా ఉంది. ఆ దుఃఖం పోవడం కోసం ఇలాంటి క్లాసులు కానీ ఇలాంటి సజ్జన సాంగత్యాలు కానీ ఇలాంటి సత్సంగాలు కానీ. సో ఈ జ్ఞానము ద్వారా ఏమవుతుందంటే మీకు ఇట్ విల్ గివ్ యూ హోప్. సో మనకి రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి, ఒకటి ప్రత్యక్ష జ్ఞానము, ఒకటి పరోక్ష జ్ఞానం. మేము అందించేది ఇప్పుడు పరోక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానం అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు అది ఎక్స్పీరియన్స్గా మారుతుంది. ఆ ఎక్స్పీరియన్స్గా మారినప్పుడు అది ప్రత్యక్ష జ్ఞానం అవుతుంది. అది మెడిటేషన్ అవ్వచ్చు, లేకపోతే మీ రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. బట్ ఈ పరోక్ష జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞానము, ఇది దీనికి దారి చూపిస్తుంది, దీనికి ఒక హోప్ ఇస్తుంది, ఇది మీకు ఎంపవర్ చేస్తుంది, ఇది మీది మోటివేట్ చేస్తుంది. ఓకే. నాలెడ్జ్ గివ్ ఆప్షన్స్, మీకు చాయిస్ ఇస్తుంది. నాలెడ్జ్ ఉంటే ఏమంటే యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ చాయిస్, మీ జీవితంలో చాయిస్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి 10 రకాల దారులు తెలుసు అనుకోండి, వైజాగ్ నుంచి. సో యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ చాయిస్, ఎందుకంటే దాని పట్ల జ్ఞానం ఉంది, ఎలాగెళ్ళచ్చు, ఏ రూట్ నుంచి వెళ్ళొచ్చు. అలాగే ఎప్పుడైతే ఒక జ్ఞానం మీరు నేర్చుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ జ్ఞానము మీకు మీ జీవితంలో చాయిస్లు పెంచుతుంది, అవకాశాలు పెరుగుతాయి, ఆప్షన్స్ పెరుగుతాయి, మీ డిసిషన్ తీసుకోవడానికి కావాల్సిన క్లారిటీ వస్తుంది. ఓకే. సో అది అన్నమాట. సో ఎప్పుడైతే ఆ జ్ఞానంతో ఉన్నామో దాన్ని అప్లై చేసామో, జ్ఞానం ఒకటే సరిపోదు, జ్ఞానంతో పాటు ప్రాక్టీస్ ఉండాలి. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడే ఆ విషయం మీలోంచి పర్మనెంట్గా పోతుంది. సో ఈ జ్ఞానము లేకుండా ఉండటమే అజ్ఞానము అన్నాము. ఈ అజ్ఞానము నుంచి పుట్టిందే అహంకారం. అజ్ఞానం నుంచి పుట్టిందే అహంకారం. ఫర్ ఎగ్జాంపుల్ ఇడు దుర్యోధనుడు, అహంకారం. సో ఈ దుర్యోధనుడు తండ్రి ఎవడు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అంటే ఎందుకని కళ్ళు కనపడవు, కళ్ళు కనపడలేంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానం. సో అజ్ఞానం ధృతరాష్ట్రుడు చిహ్నము. ఆ ధృతరాష్ట్రుడి కొరికి అహంకారం. సో అహంకారం ఉంటే మనం ఎవరు చెప్పిన నేను నాకు అంతా తెలుసు అనుకుంటాం. సో అప్పుడు నేర్చుకునే అవకాశం ఉండదు. ఎప్పుడైతే మనం ఇది క్లోజ్డ్ మైండ్ అన్నమాట, ఎప్పుడైతే ఇది క్లోజ్డ్ మైండ్. సో ఎప్పుడైతే మనం ఆ పై చక్రాస్ తెలుసుకుని ఉంటామో, ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో అప్పుడు ఓపెన్ మైండ్ మొదలవుతుంది. ఓపెన్ మైండ్ ఉన్నప్పుడు అప్పుడు పక్కన నుంచి నేర్చుకోవడం మొదలు పెడతాం, ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవడం ఉంటాయి కదా, చాలా క్లాస్ అంటారు, అందరూ అంటారు పిఎం శ్రీజల్ రోజు జరుగుతున్నాయి క్లాసులు. బట్ దాన్ని ఎంత ప్రాక్టీస్ చేసాం? 100 విషయాలు తెలియడం గొప్ప కాదు, ఒక విషయాన్ని ప్రాక్టీస్ చేశారు లేదా అది మీరు చూసుకోవాలి, అది మీ చాయిస్. చేయలేదు సార్ మేము గంటల తరబడి వింటాము, లేకపోతే పిఎంసీ డిజిటల్ రోజు పెడతారు వీడియోస్ వింటూనే ఉంటాము, ప్రాక్టీస్ చేయండి సార్ మేము అంటే మీ ఇష్టం. సో మేము ఎప్పుడు ఎలాగ ఉంటాం సార్ అంటే ఓకే, చాయిస్ యూజర్స్. సో ఆ నాలెడ్జ్ని ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, వినేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటున్నారు, లేకపోతే వీడియోస్ ఆఫ్ చేసి ఇంట్లో ఒక పక్కన ఫోన్ పెట్టుకొని టీవీ పెట్టుకొని లేకపోతే వింటున్నారా, లేకపోతే ఫోకస్గా వింటున్నారా, లేకపోతే కింద చాటింగ్ చేసుకుంటూ పైన ఉంటున్నారా. సో మీరు మీకు తెలియాలి మీ ఎంత ఫోకస్గా ఉంటున్నాను లేకపోతే ఎంత ఇష్టంగా ఉంటున్నాను, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మీ కర్మ ఎక్కడ ఉంది, సో బేసికల్గా మీ అనారోగ్యం ఎక్కడ ఉంది, ఫిజికల్ బాడీలో ఎక్కడ ఉంది. సో అందరూ ఏమంటారు సార్ నాకు మా అమ్మ నాన్నకి షుగర్ ఉంది సార్ డిఎన్ఏలో, నాకు కూడా అందుకే షుగర్ వచ్చింది. లేకపోతే మా అమ్మ నాన్నకి ఆ డిసీజ్ ఉంది సార్ నాకు కూడా వచ్చింది. ఓకే, ఒక డిఎన్ఏ ఆప్షన్, ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చే అవకాశం ఒకటి ఉంది. రెండు, మన పెరిగే వాతావరణంలో మన ఆలోచించే దృక్పథాల నుంచి కొన్ని కొన్ని రకాల డిసీజ్ మనకు వస్తాయి, స్ట్రెస్ కానీ, లేకపోతే ల్యాక్ అనే భావన, పిసినారితనం, లేకపోతే ఫియర్. సో ఇవన్నీ పెంపకంలో రావచ్చు, మీ తల్లిదండ్రుల నుంచి డిఎన్ఏలో రావచ్చు, మీ అనేక జన్మజన్మ పరంపరలో భాగంగా వస్తా ఉంది. సో అంటే మీ డిఎన్ఏలో రెండు ఉంటాయి. మీ యొక్క మీ ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ అందరికి సేమ్ ఉండదు, మీ ఇద్దరు పేరెంట్స్ ఒకే పేరెంట్స్ పుట్టినా మీ అన్నదమ్ముల యొక్క డిఎన్ఏ సేమ్ ఉండదు, మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే మీ సోల్ జర్నీ వేరు కాబట్టి. సో మీ సోల్ జర్నీ ప్లస్ మీ యొక్క ఇండివిజువల్ జర్నీ కలిపి మీ యొక్క జర్నీ అవుతుంది. మీ డిఎన్ఏలో మీ సోల్ యొక్క జర్నీ ఉంటుంది, అంటే ఈ సోల్ ఏది సాధించింది ఏది సాధించలేదు దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లస్ మీరు ఏదైతే ఆ తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో దాని యొక్క ఉంటుంది. సో రెండు కలిపి మీ యొక్క ఇండివిజువల్ డిఎన్ఏ అవుతుంది. మీ తల్లిదండ్రుల డిఎన్ఏ నుంచి మీరు వచ్చిన మీ 90% 99% సేమ్ ఉండొచ్చు, మీ అన్నదమ్ములు అందరూ 1% డిఫరెన్స్ ఉంటుంది. ఆ 1% వల్ల మన మనము నలుగురు అన్నదమ్ములు ఉన్న ఒకడు ఆరోగ్యం బాగుంటుంది, కొంతమంది బాగోదు, కొంతమంది ధనవంతులు అవుతారు, కొంతమంది ధనవంతులు అవుతారు. సో అంటే ఇక్కడ సోల్ వర్సెస్ డిఎన్ఏ. సో డిఎన్ఏలో
ఏది నేర్చుకోవాలి ఇంకా ఏది నేను నేర్చుకోలేదు దాంట్లో అన్నీ ఉంటాయి. అలాంటి డిఎన్ఏని మనం చూస్ చేసుకుంటాం. సో మన తల్లి యొక్క ఆ ఆ ఎగ్స్ నుంచి తండ్రి యొక్క స్పెర్మ్ నుంచి ఆ కాంబినేషన్లో మనం ఏది సూటబుల్ అవుతుంది, మనం ఏది మన ఫ్రీక్వెన్సీ ఏం సరిపోతుంది అనే దాని నుంచి ఆ డిఎన్ఏని చూస్ చేసుకొని మనం ఆ విధంగా బాడీని తయారు చేసుకుంటాం. సో ఈ బాడీని తయారు చేసుకున్న తర్వాత సోల్ ఒక 32-34 ఇయర్స్ వరకు అది కామ్గా ఉంటుంది. ఏం మాట్లాడు, మీ ఇష్టం, ఎంజాయ్ చేయమని. అప్పుడు దాకా మీకు ఏమి పెద్దగా జీవితంలో ఎలాంటి ఎప్పుడేం తెలియదు. అప్పుడు నుంచి స్టార్ట్ అవుతాం అన్నమాట బాధ్యతలు, పెళ్ళిళ్ళు, సంసారం, పిల్లలకి. సో అప్పుడు గుర్తొస్తుంది ఆధ్యాత్మికత. కానీ జనరల్గా 30 సంవత్సరాలు తర్వాత వాళ్ళు ఎక్కువ స్పిరిచువాలిటీకి వస్తారు. చాలా తక్కువ మంది వస్తారు 30 బిలో వాళ్ళు. సో ఇక్కడ సోల్ వర్సెస్ డిఎన్ఏ అంటే ఏదైతే మీ వ్యక్తిత్వం ఉందో ఇది మీ దైవత్వం, ఇది నరుడు, ఇది నారాయణుడు, ఇది పరిమిత భావాలు, ఇది అపరిమిత భావాలు. సో ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే అంతకుముందు మొన్నటిదాకా 15 ఏళ్ల క్రితం డిఎన్ఏ ఒకవేళ మీ ఏదైనా రోగం వస్తే ఖచ్చితంగా అనుభవించాల్సిందే, దాన్ని మార్చుకోలేమని అంతకుముందు చెప్పేది డిఎన్ఏ. ఇప్పుడు ఎపిజెనెటిక్స్ అని వచ్చింది. ఎపిజెనెటిక్స్ అంటే ఈ డిఎన్ఏస్ అయితే మార్చవచ్చు. ఈ డిఎన్ఏని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మీ థాట్, ఎమోషన్, రోజు ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనేదాన్ని మీ డిఎన్ఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పి సైన్స్ చెప్తుంది. సో అంటే మీరు ఆత్మస్థితిలో ఉండి ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకున్నారో, అప్పుడు ఎప్పుడైతే నేను వ్యక్తిత్వాన్ని పర్సనల్గా తీసుకోరో, ఎప్పుడైతే ఒక సమస్య వస్తే సమస్య నాకు వచ్చింది నేను అంతే అని ఆలోచించకుండా సమస్యని ఎక్స్పీరియన్స్గా చూడటం మొదలు పెట్టామో, అప్పుడు ఆ యొక్క దృక్పథం ఈ డిఎన్ఏ పడి డిఎన్ఏలో మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ డిఎన్ఏలో మీకు షుగర్ ఉంది. షుగర్, ఓకే, ఎగ్జాంపుల్. అందుకే లూయిస్ ఎల్హే బుక్ చదివి ఉంటారు. లూయిస్ ఎల్హే బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. సో షుగర్ వచ్చింది. షుగర్ రావడానికి కారణం ఏంటి? షుగర్ అంటే లక్షణం ఏంటి? అంటే ఒక బ్లడ్లో షుగర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఓకే, దీన్ని రిలీజ్ చేయడానికి మనకు ఉపయోగపడేది ఏంటంటే సో ఇన్సులిన్ అనే హార్మోన్. ఇది ఎక్కువ రిలీజ్ అయింది అనుకోండి, ఇది బ్లడ్లో షుగర్ ఎక్కువ నింపుతా ఉంటుంది. సో జనరల్గా ఇది సైన్స్ భాషలో. అసలు స్పిరిచువల్ భాషలో లేకపోతే ఆధ్యాత్మిక భాషలో దానికి కారణం ఇది కార్యం. దీనికి కారణం ఏంటని ఆలోచిస్తే లూయిస్ ఎల్హో చెప్తుంది, లేకపోతే చాలా మంది చెప్తా ఉంటారు. కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం లోభత్వంలో ఉంటామో, పిసినారితనంతో ఉంటామో, పిసినారితనం లక్షణం ఏంటి? అంత నాకు కావాలి, ఖర్చు పెట్టడం, దాచుకోవడం. సో ఎప్పుడైతే ఇది దాచుకునే లక్షణం, ఖర్చు పెట్టకుండా అనే లక్షణం ఏదైతే ఉందో అదే మీ సెల్లో కూడా అప్లై అవుతుంది. అప్పుడు మీ సెల్ ఏం చేస్తుంది? బ్లడ్లో షుగర్ మొత్తం నింపుకుంటుంది ఖర్చు పెట్టకుండా. సెల్లో మీ బ్లడ్లో షుగర్ మొత్తం పెట్టుకుంటూ ఉంటుంది. పెట్టుకోవడం వల్ల ఎప్పుడేమవుతుంది? షుగర్ లెవెల్ పెరుగుతుంది. అదే మీకు షుగర్ అంటాం. అదేనా అయ్యే డయాబెటీస్ అంటాం. సో అంటే ఇండైరెక్ట్గా ఏదైనా రోగానికి కారణం ఒక ఎమోషన్, ఒక ఆలోచన విధానం, ఒక దృక్పథము. ఫర్ ఎగ్జాంపుల్, మీకు థైరాయిడ్ వస్తుంది. థైరాయిడ్ చాలా మంది ఎందుకు వస్తుంది అంటే ఏదైనా ఒక ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయినప్పుడు థైరాయిడ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ వైఫ్ ఏది తిడుతున్నారు, మీ హస్బెండ్ ఏది తిడుతున్నారు, మీకు ఏదో ఆలోచిస్తుంది అనలేకపోతున్నారు. అక్కడ ఎనర్జీ బ్లాక్ అవుతుంది. లేకపోతే పక్కనోడి గురించి ఎప్పుడు గాసిప్ చెప్తా ఉన్నారు. సో ఆ గాసిప్ చెప్పినప్పుడు మీ థైరాయిడ్ మీ ఆ యొక్క మాటని, యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తుంది, నెగిటివ్గా ఉపయోగిస్తుంది. సో అప్పుడు మీకు ఖచ్చితంగా థైరాయిడ్ వస్తుంది. రెండు, లేకపోతే మిమ్మల్ని మీరు ఇష్టపడలేకపోవడం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోవడం. ఓకే, సో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రేమించుకోలేరు, ఎప్పుడైతే మిమ్మల్ని ఇష్టంగా ఉంటారో, గట్టిగా ఫీల్ అవుతారో, అవన్నీ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే మీరు కోపంగా ఉన్నారనుకోండి, ఆ కోపం అనేది మీ కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కోపం ఎప్పుడు కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక కోపం నుంచి స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ వల్ల మన ఎడ్రినల్ రిలీజ్ అయ్యి ఎడ్రినల్ హార్మోన్ కిడ్నీ మీద ఎఫెక్ట్ పెడతాం. ఓకే, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోపాన్ని సప్రెస్ చేశారు అనుకోండి, ఆ కిడ్నీలో స్టోన్స్గా మారుతుంది. ఈ కోపం వచ్చింది, దాన్ని సప్రెస్ చేసేది, ఎక్స్ప్రెస్ చేయకుండా, అది కిడ్నీలో స్టోన్స్గా మారుతుంది. సో సో మీ ఫీర్ వల్ల మీకు లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదే, సో స్ట్రెస్ వల్ల కిడ్నీ ఎక్కువ అవుతుంది, ఫీర్ వల్ల లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అంటే ఏదైనా ఒక డిసీజ్ పేరులో చూడండి ఎలా ఉంది. ఈజ్నెస్ లేనప్పుడు, ఆ ఈజ్నెస్ లేకపోతే మీకు వచ్చేది డిసీజ్ అని. సో ఆ ఈజ్నెస్ ఎక్కడ లోపించింది? ఆలోచించే విధానంలో, ఎమోషన్లో డిసీజ్ లేదు. ఒక ఎనర్జీ అనేది ఫ్లో అవ్వట్లేదు, స్టక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ బాటిల్ 10 రోజులు పెట్టాను, వాటర్ పెట్టేసి అలాగా వాసన వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ ఫ్లోయింగ్. మీ ఎమోషన్ ఫ్లో అవ్వట్లేదు, స్టక్ అయిపోతుంది. అలాగా ఎప్పుడైతే ఆ ఎనర్జీ అనేది మీలో ఫ్లో అవుతూ ఉంటుందో ఈజీగా, మీకు కోపం వచ్చింది, ప్రతిసారి కోపం వస్తే కోపం ఎక్స్ప్రెస్ చేయవాడు, ప్రేమ వస్తే ప్రేమ చూపించేవాడు, లేకపోతే దాన్ని ఎవరైతే పట్టుకొని హక్ చేసుకున్నాడు, అయితే రకరకాల ఏది ఏ ఎమోషన్ ఆ టైంకి మీకు అనిపిస్తే అలాగా, అలా ఎమోషన్ ఫ్లో అవుతే ఎప్పుడు నీట్గా ఉంటాం, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ప్యూరిటీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. అలా బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ బ్లాక్ అయ్యి అక్కడ ఎనర్జీ ఫ్లో అవ్వకపోవడము, అక్కడ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడము. ఇప్పుడు హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిన ప్రాబ్లమే, తక్కువ రిలీజ్ అయిన ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్,
మీరు బంగాళదుంప పీల్ చేస్తున్నారు, బంగాళదుంప గట్టిగా పీల్ చేస్తారు అనుకో లోపల కూడా వచ్చేస్తుంది. అలా అని చెప్పి మెల్లగంటే తొక్క కూడా రాదు. సో ఎంత పెట్టాలి, ఎంత ఎనర్జీ పెట్టాలి, ఎంత శాతం దాన్ని పీల్ చేయాలి, ఆ ఎనర్జీ పెట్టినప్పుడే, ఆ ఫోర్స్ పెట్టినప్పుడే పీల్ అవుతుంది, ఆ తొక్క వచ్చేస్తుంది. అలాగా మన సమస్థితి అనేది ముఖ్యం. అందుకే యోగా సమస్థితి అంటారు. సమస్థితి ఆర్ మధ్య మార్గం, రాయల్ పాత్, ఆ మధ్య మార్గం. అందుకే మనం ఎక్స్ట్రీమ్ గా మనం వెళ్ళి హిమాలయ పర్వతాలు తపస్సు చేయట్లేదు, అలా అని చెప్పి రోడ్డు మీద మనం ఏం బట్టలిప్పుకొని తిరగట్లేదు. సో రెండు మెడిటేషన్ చేస్తున్నాం, సంసారం చేస్తున్నాం, జీవన విధానం గడుపుతున్నాం. సో డబ్బు సంపాదించుకుంటాం, ఖర్చు పెడతాం, మెడిటేషన్ కావాల్సిన ప్రోగ్రామ్ చేసుకుంటాం, మనకు కావాల్సిన ఖర్చు పెట్టుకుంటా ఉంటాం. అలా ఎప్పుడైతే సమస్థితిలో ఆ మధ్య మార్గంలో ఉన్నప్పుడు, సో మనం ఆరోగ్యంగా ఉంటాం, స్పిరిచువల్ కూడా ఎదుగుతూ ఉంటాం. ఇక్కడ ఫిజికల్ గా ప్లస్ స్పిరిచువల్ గా రెండింటికి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓన్లీ ఫిజికల్ నాలెడ్జ్ ఉంటే ఉపయోగం లేదు, ఓన్లీ స్పిరిచువల్ నాలెడ్జ్ లేక ఉండి ఆరోగ్యం బాగుపోయినా ఉపయోగం లేదు. నాకు తెలుసా, నాకు థర్డ్ విజన్స్ ఉన్నాయి సార్, లేకపోతే నాకు హాస్టల్ ట్రావెల్ తెలుసా, లేకపోతే నేను మహావతర భావిస్తే మాట్లాడతాను సార్, నాకు పొద్దులేస్తే బీపీ టాబ్లెట్ వేసుకోవాలి సార్ అంటే ఉపయోగం లేదు. లేకపోతే నేను రోజుకి 100 క్లాసులు చెప్తాను సార్, అందరికీ కండక్ట్ చేస్తాను సార్, రోజు షుగర్ టాబ్లెట్ వేసుకున్నాను అంటే ఉపయోగం లేదు. వేర్ ఇస్ ప్రాక్టికల్ అప్లికేషన్? సో అన్లెస్ అంటే స్పెసిఫిక్ కేసు డిఫరెంట్. బట్ మీరు మీకు డిసీజ్ ఏది, ఒక మీ జీవితంలో అనారోగ్యం వచ్చిందంటే ఇట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఐదర్ ఫియర్ ఆర్ గిల్టీనెస్ ఆర్ ల్యాక్ ఆర్ గిల్టీ అనే ఫీలింగ్ వల్ల, భయం వల్ల, లేకపోతే దుఃఖం వల్ల, ఏదో ఒక కారణం వల్ల మీ ఫిజికల్ బాడీలో అనారోగ్యం వస్తుంది. ఆ కారణం పోనంత వరకు అనారోగ్యం ఉంటుంది, ఆ కారణం పోతే ఆటోమేటిక్గా పోతుంది. సో మనకి అందుకే రామ్తా ఏం చెప్తాడంటే, మాస్టర్ బికమ్ ద మాస్టర్ అని చెప్తాడు. మాస్టర్ అంటే యు ఆర్ నాట్ కంట్రోలింగ్ ద బాడీ, యువర్ అండర్స్టాండింగ్ ద బాడీ, యువర్ ఫ్రెండ్షిప్ విత్ బాడీ. సో ఎంతెంత నువ్వు అర్థం చేసుకుంటావో నీ బాడీని, ఎంతెంత నువ్వు ఆ ఎమోషనల్ కారణాన్ని అర్థం చేసుకుంటా ఉంటావో, సో అంతంత మాస్టరీ సంపాదిస్తావు. ఆ మాస్టరీ సంపాదించినప్పుడు నీ ఎమోషన్ నీ కంట్రోల్ ఉంటుంది, నీ ఆలోచన విధానం నీ కంట్రోల్లో ఉంటుంది. సో ఆలోచన విధానం మీ కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్ మీ కంట్రోల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో పొద్దున్న లేచాను. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు తెలియకుండా కంట్రోల్ వేసేస్తూ ఉంటారు, వాళ్ళు కంట్రోల్ ఎన్నిసార్లు వేస్తారో వాళ్ళు తెలియదు. సో కనురెప్పలు వేసేటప్పుడు కూడా నేను ఎంత కనురెప్ప నా కంట్రోల్లో ఉండుకో కనురెప్పలు వేయగలుగుతున్నాను, లేకపోతే నా లోపల ఎలాంటి ఆలోచన వస్తుందని ఎరుగుతూ ఉన్నప్పుడు, ఆ అవేర్నెస్తో ఉన్నప్పుడు, సో ఈ కళ్ళ ద్వారా చూసే అంశం కాన్షియస్ మైండ్ నుంచి మీ ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్లో మీ మెమరీస్ అనేవి ఉంటాయి పాతి అని. సో ఇది కనుక మీరు కనుక కాన్షియస్గా లేకపోతే డిఫాల్ట్గా ఒక పాత్ ఉంటుంది, ఒక ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది, అది మెమరీ పాపప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బలి చూడగానే భయం వచ్చేస్తుంది. సో ఎందుకు వచ్చేసింది, ఆల్రెడీ ఆ భయం అనేది రికార్డ్ అయ్యింది బలి చూడగానే. సో తెలియకుండా బలి చూడగానే రికార్డ్ వస్తుంది మెమరీ, ఆ మెమరీ పాపప్ అయ్యి ఆటోమేటిక్గా మీకు ఆ భయం అనేది, ఫీర్ అనేది కలుగుతుంది. ఎప్పుడైతే ఎరుగుతూ ఉండి నేను బలి కూడా మనలాంటి సహజమైన జంతువే, లేకపోతే సహజమైన అది ప్రకృతిలో సృష్టించబడిన ఒకలాంటి జీవే అని అర్థం చేసుకొని అది భయపడాల్సిన అవసరం లేదు అని ఆ విషయం మీరు కనుక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏమైందంటే ఎరుగుతో అది భయం అనేది రాదు. 2 3 సార్లు అలవాటు చేసిన తర్వాత అది భయం అనేది పోయి కొత్త పాత ఏర్పడి మీ బ్రెయిన్లో ఆటోమేటిక్గా భయం భయం అనేది మీకు కనిపించదు. సో అలాగే ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్విమ్మింగ్ అంటే భయం, నీళ్ళంటే భయం. ఎందుకు భయం, నీళ్ళంటే ఎందుకు భయం, ఒకటి భయం ఎందుకో తెలియదు, ఎందుకు భయం వేస్తుంది. సో ఒకసారి మెల్లగా ఒక ట్యూబ్ పెట్టుకొని దిగటమో, లేకపోతే చిన్నగా ఒక నుంచొని ప్రాక్టీస్ చేయడమో, 4 రోజులు మెల్లగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ భయం అనేది పోతుంది. సో ఓన్లీ టు గెట్ అవుట్ ఆఫ్ ఫియర్ టు ఈజ్ ఎక్స్పీరియన్సింగ్, ఓన్లీ నో అదర్ వే. జీవితంలో మీకు ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్యని పరిష్కరించడానికి ఏకైక మార్గం దాన్ని ఫేస్ చేయడం, వేరే అదే మార్గం లేదు, షార్ట్ కట్స్ ఏం లేదు. సో నేను ఫేస్ చేయకుండా నా జీవితంలో ఎక్స్పీరియన్స్ పొందాలంటే రాదు. సార్ నా షుగర్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఖచ్చితంగా నోట్ వేసుకుని తినాలా. తినకుండా షుగర్ 100 సార్లు నేను 1,00,000 బుక్లు చదివాను సార్, షుగర్ ఎలా ఉంటుందో, నేను పిహెచ్డీ చేశాను షుగర్ ఎలా ఉంటుందో, నేను షుగర్ని తయారు చేస్తాను సార్ నేను ల్యాబ్లోకి వెళ్ళి అని చెప్పారు, వెరీ గుడ్. బట్ నీకు షుగర్ టేస్ట్ తెలుసా అంటే తెలియదు, నో యూస్. సో అలా అని చెప్పి నాలెడ్జ్ ఉపయోగపడుతుంటే ఉపయోగపడుతుంది. నాలెడ్జ్ ఎప్పుడైతే నువ్వు అప్లై చేసావో దాని అక్కడ విలువ అప్పుడు ఉంటుంది. అన్లెస్ అంటిల్ యూ డోంట్ అప్లై నాలెడ్జ్ డజంట్ యూస్. అర్థమైందా? ఈ అంటే ఆచరణ లేని విద్య గుడ్డి విద్య అంటాం కదా, ఆ ఆచరణ లేని విద్య ఉండకూడదు. నేర్చుకున్న విషయాన్ని అప్లై చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అందుకే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటాం కదా, అలాగా. అందుకే పర్ఫెక్ట్ బదులు ఎక్సలెన్స్ పెడదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఎక్సలెన్స్, ఎక్సలెన్స్ అంటే నైపుణ్యం. అందుకే యోగం అంటే డెఫినేషన్ చెప్పారు, యోగ కర్మ కౌశల్యం, పనిలో నైపుణ్యమే యోగం. సో ఎంతెంత మైండ్ఫుల్గా, ఎంతెంత అవేర్నెస్గా ఉంటామో
మెడిటేషన్లో ఎంత అవేర్నెస్గా ఉంటామో, ఒక గంట మెడిటేషన్ 2 గంటలు మెడిటేషన్ చేసిన తర్వాత 22 గంటలు ఎలా ఉన్నాము, నేను ఎరుగుతూ ఉన్నానా, నా ఆలోచన ఎలా ఉన్నాయి, నా ఆలోచనకి ఆ భావోద్వేగం మధ్యలో ఈ అవేర్నెస్తో ఉన్నాను అనుకోండి, అప్పుడు మనం సరైన విధంగా ఆలోచిస్తాం. ఒకవేళ నెగిటివ్ వచ్చినా మరి దాన్ని కట్ చేసి ఓకే మళ్ళీ పాజిటివ్ అఫర్మేషన్ చేస్తాం. 2 3 సార్లు మళ్ళీ 4 సార్లు పాజిటివ్గా అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరైనా రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు లేకపోతే గొడవ పడుతున్నారు అనుకోండి, "ఆ, సమాజం అంతా ఎంత వీళ్ళు ఎప్పుడు గొడవ పడతారు, లేకపోతే వీళ్ళు ఎప్పుడు మారరు" అనే దృక్పథం వచ్చేస్తాం. సో ఎప్పుడైతే ఒక ఆలోచన ఎలాగ ఆలోచించాలి, మీ నుంచి ఏ ఫీలింగ్ వస్తుంది, ఎప్పుడు గొడవ పడతారు వీళ్ళు ఇంతే, అది యూనివర్స్కి నువ్వు పక్కన గురించి చెప్తున్నావా నీ గురించి చెప్తున్నావా తెలియదు దానికి, నీ నుంచి ఏది వెళ్తుందో అది నీకు వస్తుంది. సో ఎవరితో ఉండండి, ఎరుగుతూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆరోగ్యం కావాలని చెప్పుకున్నాం, సార్ చెప్పాడు క్లాస్లో. సో ఆరోగ్యంగా ఉండాలంటే ఆలోచన విధానం సరి చేసుకున్నాను, బాగానే ఉంది. సో ఆలోచన విధానం సరి చేయాలంటే ముందు ఎక్కడ సరి చేయాలి, అసలు ఆలోచన విధానం ఎక్కడుంది, మీ సరి అయిన ఆలోచన విధానం, సరిలేని ఆలోచన విధానం ఎక్కడ ఉందంటే మీ బ్రెయిన్లో న్యూరాన్స్ అని ఉంటాయి. న్యూరాన్స్ అంటే చెట్టుకి బ్రెయిన్లు ఎలాగైతే ఉంటాయో మనకి న్యూరాన్స్ అనేది బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. సో ఈ న్యూరాన్స్ మధ్య కనెక్షన్ మీ ఆలోచించే విధానం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆరోగ్యంగా ఉండాలి ఒక కనెక్షన్, నేను ఆరోగ్యంగా ఉన్నాను ఇంకో కనెక్షన్, అప్పుడప్పుడు ఆరోగ్యంగా ఉంటాను ఇంకో కనెక్షన్. సో ఏ విధంగా ఆలోచిస్తే ఆ కనెక్షన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను అంతకుముందు దాకా ఈ క్లాస్ వెనక ముందు వరకు నేను ఆరోగ్యంగా ఉండను, నేను అంతా దాన్ని అర్హుడు కాను, నా చిన్నప్పటి నుంచి ఇంతే, నాకు ఏది చేత కదా అనే ఆలోచన విధానం ఉన్నారు. క్లాస్ అయిన తర్వాత లేదు, మనం ట్రై చేయొచ్చు, మనం ఈ నాలెడ్జ్ వచ్చింది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పి క్లాస్ విన్న తర్వాత నేను ఆరోగ్యంగా ఉంటానని నిర్ణయించుకున్నాను. ఈ ఆరోగ్యంగా ఉంటా అనే విషయాన్ని ఎప్పుడైతే మీరు ఎదురు మీద ఫోకస్ చేస్తారో అప్పుడు న్యూరాన్ పాతి మారుతుంది. ఇది బ్రహ్మరాత. దిస్ ఇస్ అవర్ యూ క్రియేట్ యువర్ రియాలిటీ ఇక్కడ అనమాట. సో ఈ పార్ట్లో ఏదైతే ఉందో ఇది మీ న్యూరాన్స్ ఉంటాయి, మీ వ్యక్తిత్వం అనమాట. అక్కడ మీ అనాలిసిస్, మీ థింకింగ్, మీ ఆలోచించే విధానం ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఆలోచించే విధానంలో మార్పు వచ్చిందో మీ న్యూరాన్స్లో మార్పు వస్తుంది, మీ పాత్రలో మార్పు వచ్చింది. ఇప్పుడు అనారోగ్యం అనే పాత్ర నుంచి ఆరోగ్యం అనే పాత్రకు వచ్చారు. ఎప్పుడైతే ఆరోగ్యం అనే పాత్ర మీద ఎక్కువ ఆలోచిస్తున్నారు అనుకోండి, ఈ కొత్త కనెక్షన్ ఏర్పడుతుంది, ఈ కనెక్షన్ పోతుంది. ఎలాగైతే మనకి పొలంలో కలుపు మొక్కలు ఉన్నప్పుడు ఆ కలుపు మొక్కలు అంటే పేకంటే 2 పద్ధతులు. ఒకటి దాని నీరు పైపోయినా చచ్చిపోదు, దాని మొక్కకు చేతే పేకొచ్చు. సో మన న్యూరాన్స్ చేత్తో పేగలం కాబట్టి దానికి దానికి కావాల్సిన ఎనర్జీ పంపించకపోతే ఆటోమేటిక్గా అది డెడ్ అయిపోతుంది. దానికి ఎనర్జీ పంపించకుండా ఉన్నటువంటి మీనింగ్ అంటే ఆ విధంగా ఆలోచించకపోవడమే. సో ఎప్పుడైతే మనకి కావాల్సిన దాని మీద ఫోకస్ పెట్టి ఏదైతే వద్దు దాని మీద మనం ఆలోచించకుండా ఉండకుండా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఆరోగ్యం అనేది వస్తుంది. సో నేను ఎప్పుడు పొద్దున్న లేసి ఐఎమ్ రేడియంట్లీ హెల్దీ అని చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్ వస్తుంది. సో రామ్ ఏం చెప్తాడంటే బ్రెయిన్ ఇస్ ద కింగ్, బాడీ ఇస్ ద కింగ్డమ్. సో ఈ బ్రెయిన్ నుంచి ఎప్పుడైతే నువ్వు సిగ్నల్ ఇక దీంట్లో బాడీలో మీ డిఎన్ఏలో షుగర్ ఉండొచ్చు, మీ తల్లిదండ్రులకి అనారోగ్యం ఉండొచ్చు. ఎప్పుడైతే ఇది లోకల్ ఎమ్మెల్యే అండి, ఇటు సీఎం, ఎమ్మెల్యేకి నియోజకవర్గంలో ఆ కాన్స్టిట్యున్సీలో వాడికి పవర్స్ ఉండొచ్చు. బట్ సీఎం చెప్తే ఖచ్చితంగా సీఎం చెప్పింది అలా వాడికి పవర్స్ ఉన్నా. అలాగే మీ బ్రెయిన్ అనేది కింగ్ అనమాట. మీ బాడీలో డిఎన్ఏలో లేకపోతే మీ పొట్ట సంబంధించిన భాగంలో క్యాన్సర్ ఏదో ఇష్యూ ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ కింగ్ నుంచి బ్రెయిన్ నుంచి సిగ్నల్ వచ్చిందో నువ్వు హెల్దీగా ఉంటావు అని కంటిన్యూస్గా 40 days 21 days మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సిగ్నల్ కంటిన్యూస్గా వెళ్ళి ఇక్కడ మార్పు వస్తుంది. ఎందుకంటే మన డిఎన్ఏలో అన్యూజ్డ్ డిఎన్ఏ ఉంటుంది, జంక్ డిఎన్ఏ. ఎలాగైతే మన బుక్లో 60 పేజీలు మొత్తం రాస్తే 40 పేజీలు ఖాళీగా ఉన్నాయి అనుకోండి, ఆ 40 పేజీలు తెంపొచ్చు ఏదో ఇన్ఫర్మేషన్తో. అలాగే డిఎన్ఏలో మొత్తం 100% ఏది నిండిపోయి ఉండదు, కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది, దాన్ని జంక్ డిఎన్ఏ అంటారు. ఆ జంక్ డిఎన్ఏలో ఎప్పుడైతే మీరు సిగ్నల్ కొత్తగా ఇస్తున్నారో, ఏదైతే రోజుగా చేస్తున్నారో అలవాటుగా భాగంగా కాకుండా కొత్తగా ఆలోచించారు ఆరోగ్యంగా ఉంటాను, అంత ముందుకు అనారోగ్యంగా ఉంటాను, చేత కాదు అలా ఆలోచించిన మీరే ఇప్పుడు ఈ నిమిషం నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను హెల్తీగా ఉంటాను, నేను ధ్యానం చేస్తున్నాను, ఐఎమ్ సోల్ అని ఎప్పుడైతే అనుకోని మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఫీడ్ చేస్తారో ఆ డిఎన్ఏలో, ఖాళీగా ఉన్న డిఎన్ఏలో ఇన్ఫర్మేషన్ వచ్చి పడి ఇప్పుడు ఆరోగ్యం అనే ఇన్ఫర్మేషన్ దాంట్లో కాపీ అయింది. సో విషయాలు ఏం చెప్తుంది, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న విషయం నమ్ముతుంది, మీకు ఆటోమేటిక్గా డిసీజ్ అనేది క్యూర్ అవుతుంది. సో ఈ పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. ఎప్పుడైతే ఈ అఫర్మేషన్ చేస్తామో లేకపోతే ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేస్తామో అది పర్మనెంట్ సొల్యూషన్. సో ఎందుకంటే ఆలోచన విధానం మార్పు వచ్చింది. సో ఆ విధంగా ఆరోగ్యం వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చింది, అఫర్మేషన్ చేశాను, తర్వాత మాటతో అందరితో బయటకు చెప్తాను ఆరోగ్యంగా అని చెప్తున్నారు. మా ఆలోచన విధానంలో బాగానే ఉంది, మనసులో బాగానే ఉంది, వాక్లో కూడా అదే ఉంది. బట్ చేతల్లో ఒక షాప్కి వెళ్ళారు, ఒక గ్రాసరీ షాప్కి వెళ్ళారు. సో గ్రాసరీ షాప్కి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఎక్కడ చీప్గా ఉన్నాయా, ఎక్కడ తక్కువ రేట్లు ఉన్నాయా, లేకపోతే ఎక్కడ ఆఫర్లు ఉన్నాయా అని చెప్పి కొనుక్కుంటూ స్టార్ట్ చేస్తాం. అది ఎన్ని రోజులు ఎక్స్పైరీ బ్యాక్ అయింది, లేకపోతే అది ఎప్పటిది, ఆ క్వాలిటీ ప్రొడక్ట్ ఏంటి, అది రిఫండ్ అయ్యేలా, కోల్డ్ ప్రెస్ అయ్యేలా. మనకు తెలుసు 2.5 కేజీలు పల్లీలు ఆడిస్తే 1 లీటర్ ఆయిల్ వస్తుంది, దాని కాస్ట్ రూ. 300 పడుతుంది, గ్రౌండ్ నట్ ఆయిల్. ఆయన షాప్ 180కే ఇస్తున్నాడంటే అది కల్తీ అని మనకు తెలుసు, అయినా మనం అది వాడతాం. మనం మళ్ళీ ఆరోగ్యం కావాలి, మనసులో ఆరోగ్యం ఉంది, చేతలో ఆరోగ్యంగా, నోటితో ఆరోగ్యం ఉందని చెప్తాం. కర్మగా వచ్చేసరికి పని చేసేప్పటికి మనం ఎప్పుడు ఫ్రీ దొరుకుతుందా, ఎక్కడ తక్కువ వస్తుందో ఆలోచిస్తాం. మీకు ఎలా వస్తుందండి ఆరోగ్యం? రాదు.
సో చేతలో కూడా అది ఉండాలి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ మూడు పర్ఫెక్ట్గా ఉంటాయి. సో అందుకే ఆరోగ్యం ఓన్లీ మాటల్లో కాకుండా ఎఫర్మేషన్స్తో కాకుండా మెడిటేషన్ చేసిన ఫిజికల్గా మీరు ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు స్వెట్లోంచి బాడీ బయటకు వెళ్తుంది, బాడీ యాక్టివిటీ అవుతుంది. తర్వాత స్వెట్ ద్వారా మీకు ఆ టాక్సిన్స్ బయటకు వస్తూ ఉంటాయి. మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎంత ఎంత చేస్తే మీ బాడీ నిలబెట్టుకోవడం మీ వెహికల్ కోసం. ఇది దిస్ ఇస్ అవర్ వెహికల్. ఎంత బాగా చూసుకుంటే ఎంత సర్వీసింగ్ చేస్తే అంత క్వాలిటీగా వస్తుంది. మీకు పెట్రోల్ తక్కువ రేటు పెట్రోల్ పోస్తే అనుకోండి బండి ఊరికే పాడైపోతుంది, స్మోక్ వచ్చేస్తుంది. అలాగే మీ లోపల ఆయిల్స్ అనేది మంచిగా ఆయిల్ పోయాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి ఆహారం తీసుకోవాలి. సో ఆహారంలో మార్పులు వచ్చినప్పుడు, ప్లస్ మీ ఆలోచన విధానంలో మార్పులు వచ్చినప్పుడు, తర్వాత మీ భావోద్వేగంలో మార్పు, ఈ మూడులో మార్పు వచ్చినప్పుడు మీ ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓన్లీ ఆహారం మార్పు చేస్తారు చాలా మంది. సో చాలా మంది ఇప్పుడు మనకి మంత్రి సత్యనారాయణ చెప్తారు, ఓన్లీ ఆహారంలో మార్పు చెప్తారు. సో అది మీ 100% వాస్తవానికి 100% ఆరోగ్యం తెప్పించింది. కొంతమంది ప్రాణాయామం చేయమంటారు. ప్రాణాయామం చేస్తే కొంచెం భావోద్వేగంలో లేకపోతే మన ఫిజికల్ బాడీ పైన ఉన్న ఎనర్జీ బాడీలో బ్లాక్స్ పోవచ్చు. బట్ పర్మనెంట్, అది కూడా టెంపరీ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే నేను సోల్, నేను బాడీని కాదు. ఇంక రెండో విషయం, ఆ ఏదైతే అజ్ఞానం ఉందో అజ్ఞానానికి ఈ ఆ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే ఆ విషయం పట్ల నాకు సరైన ఆలోచన విధానం లేదు. ఆ ఆలోచన విధానం సరి చేసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందని ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో అది 100% మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అది లేట్ అవ్వచ్చు, 40 days పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, లేకపోతే 6 months పట్టొచ్చు. దిస్ ఆర్ పర్మనెంట్ సొల్యూషన్. మళ్ళీ జీవితంలో ఒకసారి రాదు. ఓకేనా? సో ఎప్పుడైనా మన పర్మనెంట్ సొల్యూషన్ వైపు ఆలోచించాలి. తర్వాత మనకి మనకి సూర్య నమస్కారాలు తెలుసు, లేకపోతే కొంతమంది ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాం, లేకపోతే కొంతమంది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. చేసినప్పుడు బాడీ ఫంక్షన్ అవుతుంది. దీనికి ఎప్పుడు యాక్టివిటీ ఉండాలి, ఫిజికల్ బాడీకి ఎప్పుడు యాక్టివిటీ ఉండాలి. అందుకే శరీరానికి ఆటలు, మనసుకి పాటలు, బుద్ధికి జ్ఞానం, ఆత్మకి ధ్యానం చెప్తుంటారు ప్రతిసారి. అలాగే ఫిజికల్ బాడీకి ఎప్పుడు యాక్టివిటీ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అది ఎక్కువ స్ట్రెస్ అయిపోయి దానికి బాగా అలసిపోయేంత కాకపోయినా మీ రోజు ఒక వాకింగ్ అనో, లేకపోతే ప్రాణాయామం లేకపోతే ఒక యోగాసనాలను, యోగాసనాలు చేసినప్పుడు ఏమవుతుందంటే మీ లెఫ్ట్ నోస్ట్రల్ రైట్ నోస్ట్రల్ కలిసి పనిచేస్తాయి. మీ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ పనిచేస్తాయి. చిన్నప్పుడు ఇలాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం. ఎందుకు చేసేవాళ్ళం? మీ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కలిసి పనిచేస్తాయి. అది కలిసి పనిచేసినప్పుడు హృదయము గుండె కలిసి పనిచేస్తాయి. మీ మైండ్ అండ్ హార్ట్ కలిసి పనిచేస్తుంది. ఓకేనా? సో మనస ప్లస్ మీ హృదయం రెండు కలిసి పనిచేస్తాయి. సో ఈ లెఫ్ట్ బ్రెయిన్ అనేది మీ లాజికల్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అనేది ఎమోషనల్ బ్రెయిన్. సో ఇది లాజిక్, ఎమోషన్ ఎప్పుడైతే రెండు కలిసి పనిచేసాయి అనుకోండి మన పర్ఫెక్ట్గా ఉంటుంది, బ్యాలెన్స్గా ఉంటుంది. మీ లాజిక్ పైన ఎక్కువైన ప్రాబ్లం, ఎమోషన్ ఎక్కువైన ప్రాబ్లం. ఎక్కడ లాజిక్ ఉండాలి అక్కడ లాజిక్ ఉండాలి, ఎక్కడ ఎమోషన్ స్టేట్లో ఉండాలి అక్కడ ఎమోషన్ స్టేట్లో ఉండాలి. సో ఎవరైనా చనిపోయిన ఇంటికి వెళ్ళినప్పుడు మనం వేదాంతం చెప్పాం అనుకోండి, "ఏ, చనిపోతారు ఎందుకు అడుగుతామని చెప్పాం అనుకోండి, వాళ్ళు వచ్చి గురికిస్తారు మనం." సో అలా కాకుండా జరుగుతూ ఉంటాయి ఆ నిమిషానికి, అది మనం భావన ఫీల్ అవుతాం, ఎమోషన్ అనేది. బట్ అది చెప్తాం, బట్ ఆత్మని చెప్తాం, ఎన్ని చెప్తాం, బట్ ఎమోషన్ ఫీల్ అవుతారు, మనం కూడా కండోలెన్స్ చెప్తాం, అంతా జరుగుతుంది, నార్మల్ ప్రాసెస్. సో ఎక్కడ లాజిక్ అప్లై చేయాలి, ఎక్కడ ఎమోషన్ అప్లై చేయాలి అనే ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడు లైఫ్ అద్భుతంగా ఉంటుంది. సో ఎంత ఎందుకు చెప్పానంటే మీ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఆలోచించే విధానం మార్పు తెచ్చుకోవాలి. ఆలోచించే విధానం మార్పు రావాలంటే మీ ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉండాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఎరుకు వస్తుంది, ఎరుకుతో ఉంటే ఆలోచన విధానం మార్పు వస్తుంది. ఆలోచన విధానం మార్పు వస్తే మీ ఎమోషనల్ బాడీలో మార్పు వస్తుంది. ఫిజికల్ బాడీలో పర్మనెంట్ సొల్యూషన్, ఆరోగ్యం ఇంప్రూవ్ వస్తుంది. ఓకేనా? సో మీ ఫోకస్ అని అలవాటు చేసుకోండి. రోజు పొద్దున్న లేచి నేను ఆరోగ్యంగా ఉంటాను అని ఎప్పుడైతే మీరు దర్శిస్తారో మీ బ్రెయిన్లో కొత్త న్యూరాన్స్ ఫామ్ అవుతాయి. ఆ న్యూరాన్స్ ఫామ్ అయ్యి ఆ బాడీలో ఆ సిగ్నల్ అనేది పంపిస్తూ ఉంటుంది బాడీకి. పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సార్ ఎంతో చక్కగా మనకి ఎలా మన ఆలోచనల వల్ల, మన డిఎన్ఏ వల్ల, దేని వల్ల ఏంటి అనేది ఎంతో విస్తారంగా చెప్పారు. డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. ఏమి డౌట్ లేకుండా ఏముండవో మొహమాటం లేకుండా అడగండి. ఎవరు ఏమి హ్యాండ్ రైజ్ చేయలేదు సార్. ఓకే. ఆహారంతో పాటు ఎక్సర్సైజ్ అన్నది కూడా తప్పనిసరి సార్. అది మీరు బాగా చెప్పారు. మన ఆలోచనలే మన వాస్తవాలను పత్తి సార్ కూడా చెప్తూనే ఉంటారు. అవును. అన్ని ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఇది అయి ఉన్నప్పటికీ అవును. మనం చాలా ఎంతవరకు మంది చేస్తున్నాం అన్నది మన అవును. ప్రాక్టీస్ మీద అవును. ఆధారపడి ఉంటుంది. సార్ ఇద్దరికి ఎక్సర్సైజ్ చేయకుండా ఏం చేశాడంటే ట్రెక్కింగ్ తీసుకెళ్ళాడు. ట్రెక్కింగ్ తీసుకున్నప్పుడు తెలియకుండా మీరు చాలా ఎత్తుల్లో నడవడం, లోతులు నడవడం, అప్పుడు ఏమైందంటే మీకు శ్వాస ఆల్టర్ అయిపోతుంది. తెలియకుండా శ్వాస సహజంగా ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో శ్వాస ఆల్టర్ అయిపోతుంది. ఇలా చేతినప్పుడు ఒక శ్వాస పని చేయాలి, చేతినప్పుడు శ్వాస మారుతుంది. సో ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో శ్వాసలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. రెండో విషయం, ఫిజికల్ బాడీ ఎప్పుడైతే అలసిపోయిందో ఆటోమేటిక్గా అది కూర్చోటది, మనసు కూడా రెస్ట్లోకి వెళ్ళిపోద్ది. చక్కగా మెడిటేషన్ బాగా కుదురుతుంది. ఫిజికల్ బాడీ అలసిపోయినప్పుడు మెడిటేషన్ చక్కగా కుదురుతుంది. ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు మీకు బాగా కుదురుతుంది. అయితే మీరు మంచి ఎక్సర్సైజ్ వాకింగ్ చేసి కూర్చొని మెడిటేషన్ ఈజీ కుదురుతుంది. ఫిజికల్ బాడీ చచ్చటి కూర్చుంటుంది, అలసిపోద్ది కాబట్టి ఎనర్జీ లాక్కుంటుంది.
అదొకటి. అదొకటి. మనకి ధ్యాన్ మహాయాగాలప్పుడు కూడా ఇప్పుడు ఉదయాన్నే యోగా చేపిస్తున్నారు, అవును. న్యూరోబిక్స్ చేపిస్తున్నారు. ఆ అవును. తర్వాత మనం ధ్యానంలో కూర్చుంటే బాగా తొందరగా కనెక్ట్ అవుతుంది. అవును. సో ఏ పనైనా యోగం అంటే ఇక్కడ మనసు శరీరం కలిపి ఫిజికల్ ఆసనం చేస్తాం, అది కరెక్ట్. సో మనసు ఒకసారి ఉంటుంది, లేకపోతే శరీరం ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఫోన్లో మాట్లాడుతూ లేకపోతే ఆలోచన ఎక్కడో ఉంటాం. అది శరీరం మనసు రెండు కలిసి పని చేసినప్పుడు అప్పుడు మీకు అర్థం అవుతుంది నా బాడీ ఎక్కడ ఈజీగా ఉంది అన్ఈజీగా ఉంది. మీ యువర్ బాడీ ఆల్వేస్ గివ్ సిగ్నల్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కడుపులో చిన్న చిన్నగా మంట వస్తూ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, పట్టించుకోం. మంట వస్తుంది, పట్టించుకోం. సడన్గా ఒక రోజు అల్సర్ వస్తుంది అంటే థింగ్, బట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఏ షౌటింగ్ ఆఫ్ యువర్ బాడీ. మీ బాడీ షౌట్ చేస్తుందంటే అది దీని మీనింగ్ అంటే డిసీజ్ వచ్చినట్టు. మీకు నోటితే చిన్నగా చెప్తే అర్థం కాల, అది గట్టిగా వస్తుంది. ఆరటమే రోగం, డిసీజ్. మీ బాడీ గట్టిగా ఆరటమే రోగం అనమాట. సో అదే. అయితే మీరు ఈ మధ్య కొంచెం బయట ఛానల్స్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, చాలా నాలెడ్జ్ షేర్ అవుతుంది. వాటి గురించి చెప్పండి సార్. అదేనండి. సో అందుకే మనకి న్యూరో సైన్స్ ఉంది. ఈ అన్నిటికీ బాడీ మొత్తానికి తెలియకుండా మనకి సడన్ గా కోపం వచ్చేస్తాం. ఎక్కడ నుంచి వస్తుంది కోపం అంటే అక్కడ ఆ విధంగా పాత్ అనేది బ్రెయిన్ లో క్రియేట్ చేయబడింది. సో ఆ పాత్ క్రియేట్ చేయబడిన దాన్ని మనం మార్చాలంటే ముందు అవేర్నెస్ ఉన్నప్పుడు ఒక నిమిషం ఆగుతాం, ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వకుండా. అందుకే ప్రతిసారి చెప్తాడు, ఉత్తములు క్రియేట్ చేస్తారయ్యా, అధములు రియాక్ట్ అవుతూ ఉంటారు. సో రియాక్షన్ అనేది తొందరగా వస్తూ ఉంటుంది. ఆ రియాక్షన్ కాకుండా ఒక నిమిషం ఒక సెకండ్ ఆగగలిగితే అప్పుడు మనకి ఏ విధంగా ఆలోచించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు ఏదో తప్పు చేశాడు, సడన్గా వెళ్ళి కొట్టేయచ్చు. నేను అలా చేస్తూ ఉంటాను. బట్ అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, ఆ మార్పు వస్తూ ఉంటుంది ప్రాక్టీస్ చేసినప్పుడు. సో ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక నిమిషం ఆగినప్పుడు వాళ్ళు చిన్నపిల్లవాడు తెలియదు అనే విషయం మనం ఎప్పుడైతే మనకి స్ఫురణలోకి వస్తుందో అప్పుడు మనం కొట్టడం ఆపేసి చెప్తాం, మందలిస్తాం. సో ఆ విధంగా ఎమోషన్ కంట్రోల్ చేయొచ్చు పెద్దానికి కూడా. బ్రెయిన్ లో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడింది చిన్నప్పటి నుంచి. ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇది ఎప్పుడు పడిపోతావు, లేకపోతే అది చేయకూడదు, ఇది చేయకూడదు, నకారాత్మక పట్టి 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 మనకి చిన్నప్పటి నుంచి తెలిసి ఒక 10,000 పైన నెగిటివ్ థాట్స్ అని మైండ్ లో పెట్టున్నాను. అది చేయొద్దు, వద్దు వద్దు వద్దు, చేయొద్దు చేయొద్దు, తప్ప ఫీడ్ అయిపోయింది. కొంచెం కష్టంగా ఉంటుంది కదా, ఫ్రిక్షన్ ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ హ్యాపీ. సో అవేర్నెస్తో ఉండాలి. అవేర్నెస్తో ఉండడానికి ప్రాక్టీస్ చేయండి, మైండ్ఫుల్నెస్ అనేది. సో అక్కడ ఏదైనా ఆలోచిస్తున్నా దాన్ని మళ్ళీ 4 సార్లు పాజిటివ్ అనుకుంటే ఆటోమేటిక్గా బ్రెయిన్లో మారిపోతుంది. సో ఇక్కడే మీ కర్మ ఉంది. ఎక్కడో ఎవడో పైన కూర్చొని అరే పలానా అజయ్ గారికి ఈ టైంకి యాక్సిడెంట్ అవ్వాలని ఎవడో అక్కడ ఎక్కడో కూర్చొని కొట్టడం. ఇక్కడ అక్కడ ఆలోచన విధానం బట్టి మన ఆ ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్ చేస్తుంది. మన ఫీరే ఆ యాక్సిడెంట్ అట్రాక్ట్ చేస్తుంది. నేను పడిపోతానేమో. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ చూసాం, చూడగానే ఇమీడియట్ రియాక్షన్ ఏంటి, నేను పడిపోతే ఎలా ఉంటుందో. అమ్మో నాకైతే నాకు జరగలేదు, ఇంకా అదృష్టం నేను. లేకపోతే నేను అయిపోతే నేను ఏమైపోయాను అని ఫియర్ ముందే పంపిస్తా ఉంటాం. సో ఆ ఫీర్ ఉన్నప్పుడే ఆ విధంగా చూస్తాం. అలా అంతే తప్ప వాడికి హెల్ప్ చేయాలి, సో వాడు ఇమీడియట్ గా 100 ఫోన్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ ముందు రాకుండా ముందు ఈ ఆలోచన ఎక్కువ వస్తుంది. సో అంటే సార్ మెయిన్ ఇప్పుడు అది ఏ పనైనా కానివ్వండి, వేరే వాళ్ళు చేశారంటే దాంట్లోకి మనం ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోతాం. అంతే. అది అలా ఆలోచన కంట్రోల్ కావాలంటే మళ్ళీ ధ్యానమే అంటారా? సో ఏదైనా ధ్యానం ద్వారా ఆ, ధ్యానం ద్వారా శక్తి వస్తుంది. ఆ శక్తి ప్లస్ మైండ్ఫుల్నెస్ అని ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ నడిచేటప్పుడు నడవాలి, తినేటప్పుడు ఆహారం తినాలి. టీవీ చూస్తాం, టీవీలో ఒక అత్తమామలు కొట్టుకునే ఒక సీరియల్ వచ్చింది మనం చూస్తున్నారు. అత్త కోళ్ళు కొట్టుకుంటున్నారు, అక్కడ ఎమోషన్ అనేది ఒక ఫీర్ బేస్డ్ ఎమోషన్ ఉంది. మీరు తినేటప్పుడు ఆహారం తింటున్నారు, ఇప్పుడు ఏమవుతుంది, బాడీ ఆ కళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ప్రాసెస్ చేసి ఫీర్ అనే గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. మీరు ఆహారం తింటున్నారు, అది అరిగించాలా అక్కడ ఫీర్ అనే హార్మోన్ రిలీజ్ చేయాలా, దాని కన్ఫ్యూజన్, డైజెషన్ ప్రాబ్లమ్స్. రెండు రకాల పని చేయదు, ఇప్పుడు ఒక పని చేస్తుంది. సో అక్కడ ఫీడ్ అనేది రిలీజ్ చేయాలా లేకపోతే ఇక్కడ డైజెషన్ సంబంధించిన హార్మోన్ రిలీజ్ చేయాలి, దానికి అర్థం కాదు. అందుకే నవ్వులు తినాలి. ఎంజైమ్స్ ఉంటాయి పళ్ళల్లో నోట్లో. ఆ ఎంజైమ్స్ కనుక ఎన్ని కోటాను కోట్ల ఎంజైమ్స్ ఉంటాయి, లక్షల ఎంజైమ్స్ ఉంటాయి. అది కనుక నోటి ద్వారా వెళ్ళినప్పుడు ఆ దానిపైన ఈజీగా బ్రేక్ చేస్తాయి. మన పొట్ట మీద భారం పెట్టకుండా ఇక్కడ ఎక్కువసేపు నవ్వులితే ఈజీగా బ్రేక్ అవుతుంది. మనకి ఆ డైజెషన్ ప్రాబ్లం కాదు. మీ బాడీ చెప్తుంది ఈ పదార్థం పొద్దున్నే తినాలి, ఈ పదార్థం తినకూడదని మీ బాడీ చెప్తుంది. రోజుకి ఎంత వాటర్ తాగాలి, డైజెషన్ మీకు దప్పకైనప్పుడు వాటర్ తాగండి. ఊరికే లెక్క పెట్టుకొని తాగడం వల్ల ఉపయోగం లేదు. అట్లా కాకుండా మీరు దప్పకవుతాము వాటర్ మంచిగా తీసుకోండి, సిప్ చేసి తాగండి. సిప్ చేస్తే వీళ్ళు ఆలోచన లోపలికి వెళ్తుంది, ఎంజైమ్స్ లోపలికి వెళ్తాయి. సో తర్వాత అందుకే ప్రతిసారి ఇప్పుడు సిప్ చేసి తాగమంటాడు. తర్వాత భోజనం నీటి తినమంటాడు. కొంచెం కొంచెం పెట్టుకోండి, మళ్ళీ కాబట్టి మళ్ళీ పెట్టుకోండి. ఓకే హడావుడిగా తినేయకుండా తినే విధానం బట్టి మీ వ్యక్తిత్వం చెప్పొచ్చు. ఎలా ఆహారం తింటారో మీ వ్యక్తిత్వం చెప్పొచ్చు. కొంతమంది మొత్తం పిసికేస్తూ ఉంటారు, కలిపేస్తూ ఉంటారు. కొంతమంది మొత్తం అంటేస్తూ ఉంటాయి. అలా తప్పని కదా, నేను నేర్చుకొని వచ్చాను అలాగా. ప్రతి ఒక్కరు నేర్చుకుంటే సో మీ తినే ఆహారం విధానంలో మార్పు చేసినప్పుడు మీరు నోడమ్మా. రామ రామ రాస్తే మీకు ఎందుకు పుణ్యం వస్తుంది, లేకపోతే ఎందుకు మీకు మంచి జరుగుతుంది. అందుకే ఎప్పుడైతే ఆ పదంలో వైబ్రేషన్ వల్ల అవుతుంది, మీ బ్రెయిన్ లో ఫీడ్ అవుతుంది. మీ బ్రెయిన్ నుంచి 10 దానికి కనెక్షన్ ఉందండి. సో రామ రామ రాసినప్పుడు చేతి నుంచి రాయాలంటే ముందు బ్రెయిన్ పని చేయాలి కదా, బ్రెయిన్ పని చేస్తాం కదా చేతితో రాసేది.
సో అక్కడ మార్పు వస్తుంది, కొత్త న్యూరాన్ పాత్ ఏర్పడుతుంది. నేను ఐఎమ్ హెల్దీ రాస్తున్నారు, 10 సార్లు రాస్తున్నారు రోజు, ఆటోమేటిక్ కొత్త ఫార్మేషన్ వస్తుంది, నేను హెల్దీ ఆరోగ్యంగా ఉంటాను. నీ బ్రెయిన్కి అది నిజమా అబద్ధం తెలియదు. సినిమా థియేటర్కి కూర్చుంటారు, సినిమా ఎప్పుడు 6 నెలల క్రితం తీసిందని ఇప్పుడు షూట్ చేసి మనకి ప్రజెంట్ చేస్తారు. మేము అప్పుడే జరుగుతుంది నమ్మేసి ఏడుస్తూ ఉంటాం, కోపం వస్తూ ఉంటుంది, అది రకరకాల ఎమోషన్ గ్రోత్ అవుతూ ఉంటాం. ఎందుకంటే అది ఆ ఇన్వాల్వ్ అయిపోయి చూసినప్పుడు అది నిజమనుకుని మన బ్రెయిన్ నమ్మేస్తుంది. అలాగే మన బ్రెయిన్కి మన బాడీకి అది నిజమా అబద్ధం తెలియదు, ఇన్వాల్వ్ అయితే చాలు. అలాగే ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి రాస్తాము ఐఎమ్ హెల్తీ అని, బాడీ ఆటోమేటిక్ దానికి సంబంధించిన హార్మోన్ రిలీజ్ చేస్తుంది, ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది. చూసిన దానికి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సార్. మీరు చెప్పినట్లు అవును. ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ఏంటంటే అతి జాగ్రత్తతో అది అవును. చేయొద్దు ఇది అసలు చేయొద్దు లంచ్ బాక్స్ లోది. జాగ్రత్త అనే పదం లేదు, జాగ్రత్త కాదు, అది జాగరూకత నుంచి జాగ్రత్తగా మారింది. జాగరూకత, అవేర్నెస్. జాగరూకత జాగ్రత్తగా మారింది. మన పత్రిసారి చెప్తాడు, వాట్సాప్ చాట్ చూసిన ఆశీర్వాదం అని పదలేదంట, ఆశించడం ఉందంట, ఆశించడం ఆశీర్వాదంగా మారింది. చూడండి పదాలు ఎలా మారిపోతాయి. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్ సీనియర్ మాస్టర్ మీరు అని ఇలా అడుగుతూ ఉంటారు. అక్కడ దేవుడి దగ్గర అడుక్కుంటాము, ఇక్కడ అవును. వచ్చేసి మీ సీనియర్ మాస్టర్ పత్రి సార్ దగ్గర సార్ మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్ అవును. అంటే అడగటంలో కూడా చేంజ్ అంతే. అంతే 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 అంతే. అక్కడ చాక్లెట్ అడిగారు, ఇక్కడ బిస్కెట్ అడుగుతున్నాను, అంతే, రెండు డిఫరెన్స్. సో అదే అక్కడ గురువు ఆరాలో ఉంటే మన ఎనర్జీ తీసుకోవచ్చు, ఆరాలో ఉంటే సరిపోద్ది, ఆరాలో ఉండటమే గొప్ప. సపరేట్గా ఏం అవసరం లేదు. సపరేట్ కావాలంటే ప్రతిసారి ఒకసారి పెట్టించుకునేవాడు, ఎందుకంటే వాడికి అవసరం అనుకోండి. ఒక కొంతమంది కొట్టేవాడు పెడితే, కొంతమంది ఎలా చేసేవాడు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు పెట్టించుకోవడం తప్పని కాదు, ఆ సందర్భం బట్టి ఆ మనిషిని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనిషికి చాలా మంది సైంటిస్టులు వచ్చి 5 లీటర్ల నీళ్ళు తాగండి, 5 లీటర్ల నీళ్ళు తాగండి, అది తాడారాలో ఉన్నావా, నువ్వు ఆఫ్రికాలో ఉన్నావా, అమెరికాలో ఉన్నావా, చలికాలమా, ఎండాకాలమా, లేకపోతే నువ్వు ఈ చిన్నపిల్లడు పెద్ద పిల్లడు, ఇన్ని కాంబినేషన్ పెట్టి 5 లీటర్లు 5 లీటర్, 4 లీటర్, 3 లీటర్ డిఫైన్ అయి ఉంటుంది. పర్సన్ టు పర్సన్ మారుతుంది, జనరిక్ రూల్ ఎవరికి ఉండదు. సో 3 గంటల ధ్యానమా, 2 గంటల ధ్యానమా, నైట్ అంతా ధ్యానం అనేది మనిషి బట్టి, వాడి సమస్య బట్టి, వాడి వ్యక్తిత్వం బట్టి, వాడి సోల్ జర్నీ బట్టి మారుతాం. ఒకటికి 100కి సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు గుడాకేసిన పని చేయొచ్చు, వేరే పని చేయవచ్చు. లేకపోతే ఆ 3 గంటల ధ్యానం పని చేయొచ్చు, వేరే పని చేయొచ్చు. వాడి సమస్య ఏంటి, వాడి సోల్ జర్నీ ఏంటి, వాడి పర్పస్ ఏంటి, దాన్ని బట్టి మారుతాం. అది తెలుసుకొని మెయిన్ అంతే. మనం అంతే. అందుకే వాళ్ళకి. ఎవడికాడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు వాడు సోల్ మేలుకుంటది, వాడిని అది గైడ్ చేస్తుంది. సో ఎలాగైతే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వెళ్ళడానికి మనకి నావిగేషన్ లో ఎలాగైతే గూగుల్ మ్యాప్స్ ఉంటుందో, అలాగే మీ జర్నీ ముందుకు వెళ్ళడానికి, మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి మీ సోల్ అనే దిక్సూచి ఎప్పుడు పట్టుకోవాలి. అది పట్టుకున్నప్పుడు మీ జర్నీ ఈజీ అయిపోతుంది. అది పట్టుకోవడం కోసం ఎవడొచ్చినా, ఏ గురువు వచ్చినా, ఏ శ్వాస మీద ధ్యాస పెట్టినా, దాన్ని పట్టుకున్న తర్వాత శ్వాస మీద ధ్యాస పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి వెళ్ళాలి, ఒక వాడు తీసుకుని వెళ్తాం, ఒడ్డుకు వెళ్ళిన తర్వాత వాడే నెత్తి పెట్టుకోం కదా, వాడిని అక్కడ పెట్టి వెళ్ళిపోతాం. అలాగే అంతరంగంగా ఆ సోల్ కనెక్ట్ అవ్వడంతో శ్వాస మీద ధ్యాస. సోల్ కనెక్ట్ అయిన తర్వాత శ్వాస మీద ధ్యాస పని లేదు. లోపలికి వెళ్ళడానికి వరకే శ్వాస మీద ధ్యాస, లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనం జరుగుతూ ఉండే ప్రాసెస్. ఆ లోపలికి వెళ్ళడానికి, మనసు లోపలికి వెళ్ళడానికి శ్వాస అనేది అని గమనిస్తాం. వెళ్ళేంత వరకు ఫస్ట్ కరెక్ట్ దారిలో వెళ్ళిపోతే వెళ్ళిన తర్వాత దాని పని అది చేసుకుంటుంది. అవును. ఎస్ సార్. అపోతే నీ ఆత్మ నువ్వు పట్టుకుంటే సరే, ఆత్మ నువ్వే సరిదిద్దుకోవాలి, నువ్వే వదిలించు. యూ బాగుంది క్రియేటివ్. సార్. యూ క్రియేటివ్ రియాలిటీ అని అర్థం అవ్వంత వరకు నువ్వు ఎన్ని గంటలు ధ్యానం చేసినా ఉపయోగం ఉండదు. ధ్యానం తర్వాత అది ఏం తెలుసుకోవాలంటే, నా వాస్తవం నేను సృష్టించుకున్న విషయం మీకు తెలుస్తుంది. గంటలు గంటలు విషయం తెలియకుండా ధ్యానం చేసిన ఆ వచ్చిన శక్తిని ఎలా ఉపయోగించాలనేది ఆ, కూడా చేయాలి కదా. ఇప్పుడు శక్తి వస్తుంది, శక్తి వచ్చిన తర్వాత ఫీర్ ఉంది అనుకోండి, ఆ శక్తి అంతా ఫీర్కి పోతుంది. ఇమీడియట్ గా ఫీర్ కలిగించే విషయం తొందరగా. అందుకే ధ్యానంలో వచ్చిన నాకు బిజినెస్ లాస్ అయిపోతుంది సార్, నేను ధ్యానంలో వచ్చిన తర్వాత ఇంకా అనారోగ్యం కూడా అంటే ఎనర్జీ ఎలా వెళ్తుంది, ఎలా ఉపయోగించుకుంటున్నాం తెలుసుకోవాలి. మెయిన్ మన ఫోకస్ శ్వాస మీద ధ్యాస ఎంత పెట్టి ఎనర్జీ ఎంత తీసుకుంటున్నామో ఆ తర్వాత వచ్చిన ఆ ఎనర్జీని ఎలా ఉపయోగించుకుంటున్నాము. మీరు చెప్పినది రైట్. ధ్యానం చేసినంతసేపు శ్వాస మీద ధ్యాస. శ్వ- శ్వాస నుంచి, లేకపోతే ధ్యానం నుంచి బయటకు వచ్చిన పని మీద ధ్యాస ఉండాలి. ఏ పని చేస్తే ఆ ఎస్. పని మీద ధ్యాస ఉండాలి. సో శ్వాస మీద ధ్యాస ఉండాలి, తర్వాత పని మీద ధ్యాస, ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాస. సో అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, ధ్యానం చేసినప్పుడు ఆలోచన రహిత స్థితే చిత్తవృత్తి నిరోధమే యోగము. ఆలోచన నుంచి బయటకు వచ్చిన తర్వాత, లేదా శ్వాస నుంచి బయటకు వచ్చిన తర్వాత, ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత కర్మ కౌశల్యమే యోగం, పనిలో నైపుణ్యమే యోగం. పని చేసేటప్పుడు ఆ పని నేను, పని వేరు కాదు, ఆ పని మనం అయిపోవాలి, అంతగా ఇన్వాల్వ్ చేయాలి. మ్యూజిక్ వాయించేవాడు, ఇప్పుడు మనకి ఆ, త్యాగరాజుకి వాయించేటప్పుడు హాస్టల్ మాస్టర్ వచ్చి కూర్చునేవాడు. ఎందుకు కూర్చున్నాడు అంటే ఇన్వాల్వ్ అయిపోయి పాడేవాడు, ఇన్వాల్వ్ అయిపోయి అంత వాయించేవాడు, తాదాత్మ్యం చెందేవాడు. అలాగే ఎన్లైట్మెంట్ పొందారు, పని ద్వారా ఎన్లైట్మెంట్ పొంది చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మదర్ తెరిసా పనే దైవంగా, సేవ దైవంగా భావించింది, అలాగే ఎన్లైట్మెంట్ పొందింది. అలాగే పనే దైవంగా పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఎక్కువ శ్వాస మీద ధ్యాస కన్నా పని ఎక్కువ చేస్తాం, కానీ పని మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలి.
శ్వాస మీద ధ్యాస ధ్యానం అయితే పని మీద ధ్యాస జ్ఞానం అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ. జ్ఞానం కరెక్ట్. ఆ జ్ఞానం ద్వారానే ముక్తి మనం ఏం చేస్తున్నామో ఒకదానికి ఒకటి అన్ని లింక్ అయి ఉన్నాయి. లింక్ సార్ సింపుల్ గా ఇచ్చేసారు వాటిని. అంతే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆరోగ్యం మిత్రులారా, సార్ ఇప్పుడు చెప్పినవి అన్ని మీరందరూ జాగ్రత్తగా విన్నారనుకుంటారు. మళ్ళీ నేను జాగ్రత్త అన్న పదం వాడాను, జాగరూకతతో. జాగరూకతతో విన్నారని అనుకుంటున్నాను. ఏమైనా ఇంకా అర్థం కాకపోతే మీరు అడగొచ్చు అన్న, ఎవరు అడగట్లేదు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళా ఇంకొకసారి వీడియోని పూర్తిగా మొదటి నుండి చివరి వరకు చూడండి. ఇంకా ఇంకా బాగా అర్థమవుతుంది మనకి, ఇంకా ఇంకుతుంది మన అనారోగ్యం ఎందుకు వస్తుంది, ఆ మూలం ఎక్కడుంది అన్న విషయాలు మనకి చాలా చక్కగా చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఎంత హెల్తీగా ఉంటే మనం అంత పని ఎక్కువ చేయగలుగుతాం. అనారోగ్యంతో ఉంటే అనారోగ్యాన్ని పంచుతాం. మన దగ్గర ఏది ఉంటే అదే కదా ఇస్తాం. అందుకే సౌండ్ బాడీ సౌండ్ సోల్ అన్నారు. మీ సోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత అంత ఆత్మజ్ఞానంతో ఉంటే మీ ఆరోగ్యం అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. మీ మైండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. సో నథింగ్ బట్ మీ ఆరోగ్యం అనేది ఏంటంటే ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్. మీ అంతరంగాన్ని సూచిస్తుంది మీ ఆరోగ్యం అనేది. మీ అంతరంగంలో ఎంత ప్యూరిటీగా ఉంటే మీ అంత ఆరోగ్యం అంత బాగుంటుంది. అంతరంగంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ ఎంత సంక్లిష్టత ఘర్షణ ఉంటే మీ ఆరోగ్యంలో కూడా అంత ఇబ్బందులు ఉంటాయి. పెద్దయిన ఎవరు అన్నారు నాకు గుర్తుకులేరు. కొంతమంది పుట్టుకతోనే వృద్ధులు అన్నారు, కొంతమంది ఎంతప్పటికీ వృద్ధులే కారు, వాళ్ళు ఎప్పుడు నిత్య యవనంగా ఉంటారు. మనకి థైమస్ ఇదంతా మంచి మంచి టాపిక్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ, 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 మనకి చాలా తిప్పవేరు లేకపోతే అమృతవేరు అని తేగ ఉంది. కరోనా టైంలో అది ఎక్కువ ఇచ్చారు అది మందుగా. అది నువ్వు కాండం కట్ చేసి బతికేస్తుంది. ఆకు కట్ చేసి బతికేస్తుంది. రణపాలం అంతే, రణపాలం మొక్క కూడా కాండం కట్ చేసి బతికేస్తుంది. అలా దాని చావు లేదు. అలాగా మనకి ఇప్పుడు మనకి యాక్చువల్గా రామ్తో ఏం చెప్తాడంటే మీకు లివర్ కట్ చేశారు అనుకోండి, లివర్ మళ్ళీ మళ్ళీ ఆ చిన్న మొక్క కూడా చాలు మళ్ళీ వచ్చేస్తుంది. కాలు కట్ చేస్తే మళ్ళీ కాలు మళ్ళీ గ్రో అవుతుంది. స్టెమ్ సెల్స్ ఉన్నాయి. ఆ స్టెమ్ సెల్ మనం ఒక కణం నుంచి ఇన్ని కణాలు ఏర్పడ్డాయి. మనం ఇన్ని బాడీ అంతా ఏర్పడింది. సో ఆ ఒక్క కణం అనేక కణాలుగా మారే కెపాసిటీ మనకు ఉంది. బట్ అక్కడ మైండ్లో ఆ ఆలోచన విధానం ఉండాలి, ఉంటే మారిపోతుంది. సో అలాగా దేనైనా క్రియేట్ చేసుకునే కెపాసిటీ మనకు ఉంది. ఆ థైమస్ గ్లాండ్ అనేది చిన్నప్పుడు చాలా బాగుండేది, 7 ఏళ్ళ వరకు చాలా బాగుండేది. ఎప్పుడైతే పెద్ద ఏమో వ్యక్తిత్వం ఏర్పడిందో అప్పుడు మనం ఈ ద్వంద్వాలు ఎప్పుడైతే మనకి ఏర్పడ్డాయో అప్పటి నుంచి ఆ థైమస్ గ్లాండ్ చిన్నగా అయిపోయి ఆ తలిపాలలో ఉండేది. ఆ తలిపాలలో ఆ థైమస్ గ్లాండ్ వచ్చి ఆ మనకి ఆ చిన్నప్పుడు యవ్వనంగా ఆరోగ్యంగా ఉండేది. అది చెబ్బి చిక్స్, హెయిర్ బాగుండి, కళ్ళలో సెరు ఉండేది కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే థైమస్ గ్లాండ్ తగ్గిపోయిందో మనకి మా అనారోగ్యం అయిపోయింది. ఆ థైమస్ గ్లాండే మనకి ఇమ్యూనిటీకి ఉపయోగపడుతుంది. సో అప్పుడు ఆనందంగా ఉంటే నవ్వుతా ఉన్నాం అనుకోండి, జాయ్తో ఉన్నాం అనుకోండి, థైమస్ గ్లాండ్ ఎక్కువ యాక్టివేట్ అవుతాం. నవ్వుతూనే ఉండండి, నవ్వండి నవ్వండి నవ్వండి, నవ్వు ఎక్కడి చకలీలు నుంచి వస్తుంది? పట్టుకుని నవ్వాలి. నవ్వు. అందుకే రామ్ ఏం చెప్తుంటే జాయ్ ఇస్ ద హైయెస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అంటే అది స్వేచ్ఛ యొక్క పరిమళం. ఆనందం అనేది స్వేచ్ఛ యొక్క పరిమళం. ఎంతెంత స్వేచ్ఛగా ఉంటే, ఎంతెంత ఫ్రీడమ్తో మీరు ఉంటే దాంట్లో సహజంగా ఆ నవ్వు అనేది వస్తూ ఉంటుంది. ఆ జాయ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్వేచ్ఛ అనేది ఎన్లైట్మెంట్. లోపల ఆనందం ఉన్నప్పుడే అది బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆ స్వేచ్ఛ ఫేక్ లోపల స్వేచ్ఛ. నవ్వులున్నా ఆ కాదు కదా. ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడే ఆనందంగా ఉంటుంది. ఆ స్వేచ్ఛ సంపాదించాలంటే మీరు ఆత్మజ్ఞానం ఉండాలి. అందుకే తెలిస్తే మోక్షము, తెలియకుండా బంధం. ఆత్మజ్ఞానం తెలిసిన మోక్షం. అదే బంధం. ఆ బంధం నుంచి పోతుంది. మళ్ళీ స్వేచ్ఛ అంటే బయట వాళ్ళు ఇవ్వటం అనుకుంటారు, స్వేచ్ఛ అంటే మనకి మనం ఇచ్చుకోవటమే అన్నది. ఆ, అంటే ఇది 1940లో వచ్చిన ఆ స్వేచ్ఛ కాదు, ఆ ఫ్రీడమ్ కాదు. అది మనకి లోపల అంతరంగంలో స్వేచ్ఛ. వ్యక్తిత్వం నుంచి స్వేచ్ఛ, వ్యక్తుల నుంచి స్వేచ్ఛ, భావోద్వేగాల నుంచి స్వేచ్ఛ, సో పరిమిత దృక్పథాల నుంచి స్వేచ్ఛ. ఫస్ట్ మనం అయితే అన్నిటికీ రెడీ అయి ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి కదండి. అంతే. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్. సహజంగా ఆనంద స్వరూపం అండి, సహజంగా ప్రేమ స్వరూపం. దానిపైన లేరు ఉంది, ఈ పరిమిత భావాలు వ్యక్తిత్వం లేరు, దాని భద్రత సరిపోతుంది. వజ్రం సహజంగా మెరుస్తుంది, దాని చుట్టూ మురుకు ఉంది, దాన్ని కడిగి ఆటోమేటిక్ మెరుపు కనిపిస్తుంది. సో మన పైన ఈ ఆత్మ పైన వ్యక్తిత్వం లేరుంది, దాని కనుక మనం పరిమితంగా చేస్తే దాని లైట్ ప్యూర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆత్మ ఉంది, దానిపైన ఒక గ్లాస్ ఉంది, గ్లాస్ మురుకుతో ఉంది, అందుకే ఆ లైటింగ్ సరిగ్గా రావట్లా. ఎప్పుడైతే గ్లాస్ క్లీన్ చేసామనుకోండి లైటింగ్ మొత్తం బయటకు వస్తుంది. ఆ క్లీన్ చేసే పద్ధతి ధ్యానం కానీ జ్ఞానం కానీ. ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యముల ద్వారా ఏదైతే కప్పేసిందో అది క్రిస్టల్ క్లీన్ క్లియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి మీ అందరికి కూడా
ఇంకా ఇంకా బాగా జ్ఞానాన్ని పెంచుకోవాలని ఇందాక సార్ చెప్పినట్టు మనం ఎంత అయితే ప్రాక్టీస్ లో ఉన్నామో అన్నది అది మనకి మనమే అండి, వేరే వాళ్ళకి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం అంత షైన్ అవుతాము. మనం ఎంత షైన్ అయితే అంత ఒకరిని చూడగానే మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే వారి దగ్గర ఉన్న జ్ఞానం మనల్ని ఆకర్షిస్తుంది. ఆర ఆర కరెక్ట్ లైట్. ఆరా పత్రి సార్ దగ్గరకి ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్తామంటే ఆయన దగ్గర ఉన్న జ్ఞానానికి ఆ ఆరా ఇదికి మనం ఎక్కడున్నా ఎప్పుడు వస్తున్నారు అని ఎదురు చూస్తూ ఉంటాం. కొంతమందిని చూస్తే బాబాయ్ వాళ్ళు వస్తున్నారు దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటాం. ఆ సంకుచిత తత్వం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి భయపడతాం. తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు వెళ్ళినప్పటికీ డుక్కుల మీద ఉన్నట్టుంది అంటుంటారు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. మన ఆరాన్ని పెంచుకోవడానికి అతి సులభమైన మార్గాలు జ్ఞానాన్ని పెంచుకోవటమే అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత జ్ఞానాన్ని అందించినటువంటి మన మాస్టర్స్ అందరికీ, ఆ మాస్టర్స్ ద్వారా జ్ఞానం తీసుకొని మనకి జ్ఞాన పరిమళాలలో రోజుకో మాస్టర్ ఎంతో విస్తారంగా వారి జ్ఞానాన్ని పంచుకుంటున్నారు. మరి ఆ మాస్టర్స్ అందరికీ విచ్చేసిన మన అజయ్ మాస్టర్ కి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ సమయానికి ఈ రోజు ఈ క్లాస్ ఇప్పటికే అయిపోయింది. మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు. లోక సంస్థ సుఖినో భవంతు.